వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం బయాలజీలో ఉన్నాం కదా. ఈ రోజు టాపిక్ ఏంటంటే విటమిన్స్. ఈ విటమిన్స్ మనం చెప్పుకుందాం. అయితే ఈ యొక్క విటమిన్స్ మీద ఎలా క్వశ్చన్స్ అడిగారో చూసే ముందు కొంచెం థియరీ చెప్పుకుందాం. కాబట్టి ఈ యొక్క థియరీ చూసిన తర్వాత విటమిన్స్ ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని ఫాస్ట్ అయిపోతాయి. విత్ ఇన్ 10 minutes విటమిన్స్ అయిపోతాయి. ఎప్పుడు నేను చెప్పిన థియరీ మీరు కరెక్ట్గా వింటే, ఓకేనా? సరే, ఫస్ట్ థియరీ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఈ విటమిన్స్ దగ్గర కొంచెం థియరీ చెప్తాను, మొత్తం కవర్ అయ్యేలాగా 99.99% మొత్తం కవర్ అయ్యేలాగా థియరీ చెప్తాను. జస్ట్ ఓపికతో వినండి చాలు, సరేనా? ఓకే, ఫస్ట్ వచ్చేసి అసలు విటమిన్ల అధ్యయనాన్ని ఏమంటారు? విటమిన్ల అధ్యయనాన్ని ఏమంటారు అంటే విటమినాలజీ. విటమినాలజీ అంటారు. విటమిన్ల అధ్యయనాన్ని విటమినాలజీ అంటారు, ఓకేనా? సరే, తర్వాత వచ్చేసి అసలు ఈ విటమిన్స్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే, విటమిన్స్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే లూనిన్. ఒకవేళ లూనిన్ అనేది ఆప్షన్లో లేకపోతే ఫంక్ అనన్నా ఉంటుంది, ఆ ఫంక్ అనేది చూస్ చేసుకోవాలి, ఆప్షన్ బట్టి వెళ్ళాలి. బట్ ఇదేంటంటే విటమిన్స్ కనిపెట్టింది ఎవరంటే లూనిన్. ఎప్పుడు సార్ అంటే 14th century, 14వ శతాబ్దం, ఓకేనా? సరే, నెక్స్ట్ అసలు ఈ విటమిన్స్ని ఫస్ట్ టైం కాయిన్డ్ బై అంటారు. కాయిన్డ్ బై ఏంటంటే ఫస్ట్ టైం ఉచ్చరించిన వాళ్ళు, అంటే పలికిన వాళ్ళు ఎవరు సార్ అంటే ఫంక్, జపాన్ శాస్త్రవేత్త ఫంక్, ఓకేనా? ఎప్పుడు సార్ అంటే 18th century, 18వ శతాబ్దం, ఓకేనా? సరే, ఆ తర్వాత వచ్చేసి విటమిన్స్ డే. అసలు విటమిన్స్ డే ఎప్పుడు సార్ అంటే May 14th. మరి June 14th ఏంటి సార్ అంటే వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే. వరల్డ్ బ్లడ్ కార్ల్ ల్యాన్స్టీన్ యొక్క బర్త్డే ఆ రోజు, ఓకేనా? సరే, ఆ తర్వాత వచ్చేసి అసలు ఈ విటమిన్స్ని ఎవరు సార్ క్లాసిఫై చేశారు? విటమిన్లని వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే విటమిన్లని వర్గీకరించిన శాస్త్రవేత్త ఎలా వర్గీకరించారంటే, చూడండి ఎలా వర్గీకరించారంటే కొవ్వులో కరిగే ఆమ్లాలు, నీటిలో కరిగే ఆమ్లాలుగా విభజించారు. కొవ్వులో కరిగే ఆమ్లాలు, నీటిలో కరిగే ఆమ్లాలుగా విభజించారు. ఎవరు సార్? అతని పేరు ఏంటంటే హోప్కిన్స్ అనే శాస్త్రవేత్త, ఓకేనా? హోప్కిన్స్ అనే శాస్త్రవేత్త. కొవ్వులో కరిగే ఏమున్నాయి సార్ అంటే ADEK. మరి ఇక్కడ ఏమున్నాయి సార్ అంటే బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్లు, ఓకేనా? నేనేం చెప్పాను? విటమిన్ల అధ్యయనాన్ని విటమినాలజీ అంటారు. విటమిన్స్ ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే లూనిన్ అని చెప్పాలి. ఏ శతాబ్దం అంటే 14th century. విటమిన్స్ ని ఫస్ట్ టైం కాయిన్డ్ బై, ఉచ్చరించింది ఎవరు? కాకపోతే విటమిన్స్ అని పలకలా, వైటల్ అమైన్స్ అని పలికిన వారు ఎవరు అన్న ఫంకే, ఓకేనా? సరే, 18th century. అసలు విటమిన్ డేగా మనం ఎప్పుడు జరుపుకుంటామంటే May 14th జరుపుకుంటాము. June 14th ఏంటి సార్ అంటే వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే. నెక్స్ట్ విటమిన్స్ ని క్లాసిఫై చేసిన శాస్త్రవేత్త ఎవరు? విటమిన్లను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే హోప్కిన్స్. ఎలా సార్ వర్గీకరించారంటే కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లుగా విభజించారు. మరి కొవ్వులో కరిగే ఏమున్నాయి సార్ అంటే ADEK. మరి నీటిలో కరిగే ఏమున్నాయి సార్ అంటే బి కాంప్లెక్స్ అండ్ సి. ఇక్కడ చూడండి, బి కాంప్లెక్స్ అని వచ్చింది, దాని గురించి చూద్దాం. చూడండి, అయితే ఈ యొక్క బి కాంప్లెక్స్ విటమిన్ వర్గీకరించిన శాస్త్రవేత్త, ఈ యొక్క బి కాంప్లెక్స్ విటమిన్ అని, ఓకేనా, వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే డ్యూరామాండ్ అనే శాస్త్రవేత్త వర్గీకరించాడు. ఏంటి అసలు బి కాంప్లెక్స్? B1, B2, B3, B4 ఉందా? B4 లేదు కదా. B5, B6, B7, B8 ఉందా? B8 లేదు. B9, B10, B11, B12, ఓకేనా? B10, 11 లేవు, ఓకేనా? మరి ఇక్కడ 1, 2, 3 ఏంటి సార్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రజెంట్ ఇన్ దట్ విటమిన్, ఓకేనా? నెంబర్ ఆఫ్ కార్బన్స్, ఎన్ని కార్బన్లు ఉంటే ఆ సంఖ్యను వేశారు. అంటే B1లో కేవలం 1 కార్బన్ మాత్రమే ఉంది, ఎగ్జిస్ట్ అయి ఉంది. B2లో 2 కార్బన్లు మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి.
B3లో 3 కార్బన్లు మాత్రమే అడ్జస్ట్ అయి ఉన్నాయి. B4 అనేది అసలు లేదు. ఎందుకు అంటే 4 కార్బన్లు ఎక్కడ అడ్జస్ట్ అయ్యి లేవు. B5లో 5 కార్బన్స్, B6లో 6 కార్బన్స్, B7లో 7 కార్బన్స్, B9లో 9 కార్బన్స్, B12లో 12 కార్బన్స్ ఇలా అడ్జస్ట్ అయి ఉన్నాయి. సో ఇలా వర్గీకరించిన శాస్త్రజ్ఞుడు అంటే డ్యూరామాండ్. ఓకేనా, డ్యూరామాండ్. అయితే దీని తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే అసలు మొట్టమొదటిసారిగా కనిపెట్టిన విటమిన్ ఏది? అసలు మొట్టమొదటిసారిగా కనిపెట్టిన విటమిన్ ఏంటంటే సి విటమిన్. అయితే మొట్టమొదటిసారిగా ఓకేనా, సో స్ట్రక్చర్ ఆఫ్ ది బి కాంప్లెక్స్ అంటారు. మొట్టమొదటిసారిగా ఏ నిర్మాణాన్ని మనకు చూపించారు బి కాంప్లెక్స్ లో అంటే B1. ఓకేనా, సో అయితే చూడండి ఇక్కడ, సో అసలు ఇక్కడ హోప్కిన్స్ అనే అతను, హోప్కిన్స్ ఎవరు? విటమిన్లను వర్గీకరించారు. ఎలా? నీటిలో కరిగేగా, కొవ్వులో కరిగేగా కదా. ఈ హోప్కిన్స్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే విటమిన్లని కోఫాక్టర్ అని పిలిచేవారు. విటమిన్లు అని పిలిచేవారు కాదు ఇతను. కోఫాక్టర్ అంటే ఏంటి సార్ అంటే అదనపు కారకం అని పిలిచేవాళ్ళు. నేను ఇంకా విటమిన్ స్టార్ట్ చేయాలా, విటమిన్స్ ఇంట్రొడక్షన్ లో ఉన్నా, ఇంకా విటమిన్ స్టార్ట్ చేశానా? సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి అసలు విటమిన్ దేశంగా దేని పిలుస్తారు సార్ అంటే జపాన్ దేశాన్ని పిలుస్తారు. జపాన్ దేశాన్ని పిలుస్తారు. అసలు విటమిన్ సెంచరీగా దేని పిలుస్తారు సార్ అంటే విటమిన్ సెంచరీగా దేని పిలుస్తారంటే విటమిన్ శతాబ్దంగా దేని పిలుస్తారు అంటే 18వ శతాబ్దం. ఎందుకు సార్ అంటే ఎక్కువగా పరిశోధనలు ఆ శతాబ్దంలో జరిగినాయి. ఓకేనా, సరే నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ వచ్చేసి సరేనా, ప్రమాణాలు. విటమిన్లకి ప్రమాణాలు ఏంటి సార్ అంటే సో మీరు గమనించే ఉంటారు, వాటిని ఏమంటారంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటారు. ఇంటర్నేషనల్ యూనిట్స్, వీటిని IU. మీరు ఏ విటమిన్ టాబ్లెట్ అయినా తీసుకోండి, వెనకాల ఏముంటాయి? నేను ఇప్పుడు చెప్పబోయే అన్నీ ఉంటాయి. నియాసిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, ఓకేనా, థయమిన్, రైబోఫ్లావిన్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత షాప్కి వెళ్ళి ఒక మల్టీవిటమిన్ అడగాలి. నార్మల్ విటమిన్ అడిగారు అనుకోండి, ఏనో బీనో ఏ ఒకటే ఉంటాయి. అదే మల్టీవిటమిన్ అడిగారు అనుకోండి, వెనకాల షీట్ లో మొత్తం రాస్తారు. ఏమని? వీటి యొక్క కెమికల్ నేమ్స్ రాస్తారు. థయమిన్, నియాసిన్, పైరిడాక్సిన్, ఓకేనా, ఇట్లా. సో రైబోఫ్లావిన్, వీటన్నిటికీ రాస్తారు అనమాట. సో పక్కన అబ్జర్వ్ చేయండి, ఐయు అని ఉండిద్ది. ఖచ్చితంగా ఐయు అని ఉండిద్ది. ఎందుకంటే వాటి యొక్క ప్రమాణాలు అవి. అర్థమవుతున్నా? వారి యొక్క ప్రమాణాలు. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనిట్స్. ఓకేనా, సో సింపుల్ గా IU అని ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ ఇంట్రడక్షన్ సరిపోద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు విటమిన్ స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఇప్పటివరకు ఏం చెప్పుకుందాం ఒక్కసారి చూద్దాం. చూడండి, విటమిన్ యొక్క అధ్యయనాన్ని విటమినాలజీ అంటారు. ఈ యొక్క విటమిన్స్ అనేవి కనిపించిన శాస్త్రం లూనిన్ ఆప్షన్ లో లేకపోతే ఫంక్ ఉంటుంది, ఫంక్ పెట్టాలి. ఓకేనా, సరే. ఈ యొక్క లూనిన్ 14th సెంచరీ. సో ఈ యొక్క విటమిన్స్ ని ఫస్ట్ కాయిన్ చేసింది ఎవరు సార్ అంటే ఫంక్ అనే శాస్త్రవేత్త ఎప్పుడు సార్ అంటే 18th సెంచరీ. సో May 14th ఏమని పిలుస్తారు అంటే మనం ఎలా జరుపుకుంటాం అంటే విటమిన్స్ డేగా జరుపుకుంటాం. ఆ తర్వాత వచ్చేసి జూన్ 14th మనం ఎలా సార్ జరుపుకుంటాము అంటే ఎలా జరుపుకుంటాం? వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే. నేను బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ వచ్చినప్పుడు ఇంకా కంప్లీట్ గా చెప్తాను. ఓకేనా, సో కారణం అనమాట. ఓకే, విటమిన్స్ క్లాసిఫై చేసింది హోప్కిన్స్. ఎలా క్లాసిఫై చేశారు? కొవ్వులో కరిగే విటమిన్లుగా, నీటిలో కరిగే విటమిన్లుగా చేశారు. ADEK కొవ్వులో కరిగేవి, బి కాంప్లెక్స్ అండ్ సి అనేవి నీటిలో కరుగుతాయి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఇక్కడ రివిజన్ చేస్తున్నాను. మళ్ళీ మీరు విన్న తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిపీట్ చేయండి. ఎగ్జామ్ గ్రూప్ డే ఎగ్జామ్ అయ్యేంత వరకు 1 వీక్ గ్యాప్ ఇస్తూ మొత్తం చదవండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం చదువుతూనే ఉండాలా. ఓకేనా, ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ బి. ఈ యొక్క బి కాంప్లెక్స్ విటమిన్స్ వర్గీకరించింది సార్ అంటే డ్యూరామాండ్. ఎలా సార్ అంటే ఇలా B1, B2, B3, B5, B6, B7, B9, B12. అవునా, సరే. ఇవన్నీ ఏంటి సార్ 1, 2, 3 అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రజెంట్ ఇన్ దట్ స్ట్రక్చర్ కదా. సరే, నెక్స్ట్ అండి. సో అయితే ఏంటంటే ఈ హోప్కిన్స్ అసలు మొట్టమొదటిసారిగా కనిపెట్టిన విటమిన్ సి విటమిన్, మొట్టమొదటిసారి కనిపెట్టిన బి కాంప్లెక్స్ విటమిన్ B1. అయితే హోప్కిన్స్ ఏం చేశారంటే ఈ యొక్క విటమిన్లని కోఫాక్టర్ అదనపు కారకంగా పిలిచేవారు. ఆ తర్వాత వచ్చేసి విటమిన్ల దేశం అంటే ఏంటిది? జపాన్. విటమిన్ల కంట్రీ శతాబ్దం అంటే 18th శతాబ్దం. వీటి యొక్క ప్రమాణాలు ఏంటంటే ఇంటర్నేషనల్ యూనిట్స్. ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు విటమిన్స్ గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దామా? సరే చూద్దాం. చూడండి,
నెక్స్ట్ వచ్చేసి సరే జాగ్రత్తగా ఫాలో అవ్వండి. చూడండి, విటమిన్ ఏ ఫస్ట్ కొవ్వులో కరిగే వాటి గురించి చూద్దాం. విటమిన్ ఏ యొక్క రసాయన నామం, విటమిన్ ఏ యొక్క రసాయన నామం ఏంటి అంటే, సో విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. ఈ యొక్క విటమిన్ ఏకే మరొక పేరు ఏమన్నా ఉందా సార్ అంటే ఉంది. అదే ఏంటి అంటే యాంటీ జిరప్థమాలియా. జిరప్థమాలియా అంటే ఏంటి సార్ అంటే కళ్ళు ఎండిపోవడం. మన కళ్ళు చూడండి తడితడిగా ఉంటాయా, ఓకేనా, దానికి రీజన్స్ ఉన్నాయి, ఓకేనా. అదొక ఏంటది, అదొక ప్రోటీన్, ఒక ఎంజైమ్ కూడా ఉంటుంది అందులో, అర్థమవుతుందా. సో లైసోసోమ్, ఓకేనా. సో అవన్నీ చెప్తాను, ఓకేనా. సరే చూడండి, ఈ యొక్క యాంటీ జిరాప్థమాలియా అంటే ఏంటి సార్ అంటే కళ్ళు ఎండిపోవడాన్ని, కళ్ళులో వాటర్ ఉండవు, ఎండిపోయినట్టు ఉంటాయి, అర్థమవుతుందా, దాన్ని జిరాప్థమాలియా అంటారు, ఓకేనా. యాంటీ జిరాప్థమాలియా అంటే ఈ యొక్క ఏ విటమిన్ వల్ల ఆ లోపం పోతుంది అని అర్థం, సరేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ విటమిన్, రెటినాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంటీ జిరాప్థమాలియా విటమిన్ అని కూడా పిలుస్తారు దీన్ని. సరే, సోర్సెస్ ఏంటి సార్, లభించు పదార్థాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి, లభించు పదార్థాలు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే పప్పాయ అంటే బొప్పాయి, ఓకేనా, పప్పాయ. ఆ తర్వాత వచ్చేసి సో ఇంకా ఏమైనా ఉన్నాయి సార్ అంటే క్యారెట్, ఇంకా పండు మామిడి, ఓకేనా. పండు మామిడిలో కూడా రైఫనింగ్ మ్యాంగో, పండు మామిడి. ఇంకేమైనా ఉన్నాయి సార్ అంటే పామాయిల్ పసుపు కలర్లో ఉండడానికి గల కారణం ఏంటి అంటారు. పామాయిల్ పసుపు కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే విటమిన్ ఏ, అందులో విటమిన్ ఏ ఉండడం వల్ల మాత్రమే పసుపు కలర్లో ఉంటాయి, ఓకేనా. సరే చూడండి, ఈ బొప్పాయి, క్యారెట్ లో విటమిన్ ఏ ఎలా ఉంటుంది అంటే బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. మనం తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ తీసుకుంటాం, మన లివర్ ఏం చేసిందంటే దాన్ని ఏ విటమిన్ గా కన్వర్ట్ చేస్తుంది, ఓకేనా. సరే ఇంకా సార్ వీటి యొక్క డెఫిషియన్సీస్, లోపాల వల్ల వచ్చే వ్యాధులు ఏమన్నా ఉన్నాయా. లోపాల వల్ల వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి కదా. ఏంటివి అవి, రేచీకటి, నైట్ బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్. ఇంకా ఏమున్నాయి సార్ అంటే సో అంధత్వం, బ్లైండ్నెస్ కూడా వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమన్నా సార్ అంటే బైటాల్ చుక్కలు అంటారు, బైటాల్ డ్రాప్స్. కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది అనమాట ఏ విటమిన్ లోపం వల్ల. ఇంకేమన్నా ఉన్నాయా సార్ అంటే సో జిరాప్థమాలియా అంటే ఏంటిది, జిరాప్థమాలియా కళ్ళు ఎండిపోవడం, దాని లోపం వల్ల ఈ యొక్క ఈ విటమిన్ ఏ తీసుకోవడం వల్ల ఇలాంటి లోపాలు వస్తాయి, ఓకేనా. సో చూడండి, సింపుల్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. విటమిన్ ఏ యొక్క రసాయనం రెటినాల్. విటమిన్ ఏకి ఇంకో పేరు ఏమైనా ఉందా, యాంటీ జిరాప్థమాలియా. ఏమైనా సోర్సెస్ ఉన్నాయా, బొప్పాయి, క్యారెట్, పండు మామిడి, పామాయిల్ బాగా లభిస్తుంది. ఇందులో ఎలా ప్లాంట్ సోర్స్ అంటే మొక్కలలో ఏదైనా ఏ విటమిన్ దొరికితే అది డైరెక్ట్ గా ఏ విటమిన్ గా ఉండదు, ఎలా ఉండిద్ది అంటే బీటా కెరోటిన్ గా ఉంటుంది. సరే నెక్స్ట్ వచ్చేసి డెఫిషియన్సీస్. ఈ యొక్క విటమిన్ ఏ లోపం వల్ల విటమిన్ ఏ మనం తీసుకోకపోతే ఏమైనా వస్తాయా సార్ అంటే వస్తాయి. రేచీకటి, అంధత్వం, బైటాల్ డ్రాప్స్, జిరాప్థమాలియా. చూడండి ఇంకా లాస్ట్ పాయింట్ కింద ఏ విటమిన్ లో నేనేం చెప్పదలుచుకుంటే చాలా ఇంపార్టెంట్. చూడండి అసలు ఈ ఏ విటమిన్ మనకి ఎందుకు సార్ ఉపయోగం అంటే ఏ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సింథసిస్ ఆఫ్ అంటే ఉత్పత్తి చేయడం. ఏం ఉత్పత్తి చేస్తాయి, సో కొన్ని ఉత్పత్తి చేయడానికి ఏ విటమిన్ చాలా అవసరం అంట. ఏం ఉత్పత్తి చేయడానికి, సో చూడండి ఏ విటమిన్ ఎసెన్షియల్ ఫర్ సింథసిస్ ఆఫ్ rhodopsin and idopsin పిగ్మెంట్స్ అంటే ఏంటిది, వర్ణ ద్రవ్యాలు, ఓకేనా. ఎక్కడ ఉంటాయి ఇవి, ఇన్ రెటీనా. సో తెలుగు మీడియం వాళ్ళకి చూడండి, ఈ యొక్క ఏ విటమిన్ మనకి ఎందుకు అవసరము అంటే ఇవి కొన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే ఉత్పత్తి చేస్తాయి. ఏం ఉత్పత్తి చేస్తాయి అంటే చూడండి సంశ్లేషణం చేయడం అంటారు, ఉత్పత్తి చేయడం. ఏం ఉత్పత్తి చేస్తాయి అంటే
అండ్ ఐడాప్సిన్ అనే వర్ణద్రవ్యాలని ఉత్పత్తి చేస్తాయి. అవి ఎక్కడ ఉంటాయంటే రెటినాల్లో ఉంటాయి. రెటినాల్ రెటీనా ఈ రెటీనాలో ఉండే సో వర్ణద్రవ్యాలైన ఈ యొక్క రొడాప్సిన్ ఐడాప్సిన్ ఉత్పత్తి చేయడానికి మనకి ఏ విటమిన్ బాగా అవసరం. అయితే అసలు ఈ రొడాప్సిన్ మనకి ఎందుకు సార్ పనికి వస్తుంది? రొడాప్సిన్ దేనికి పనికి వస్తుంది అంటే నైట్ విజన్, రాత్రిపూట చూడడానికి ఉపయోగపడుతుంది. మనం రాత్రిపూట చూడగలుగుతున్నామంటే ఈ యొక్క రొడాప్సిన్ వల్లే. అయితే ఈ రొడాప్సిన్ లో ఏముంటాయి? రాడ్స్ ఉంటాయి. రాడ్స్ అంటే దండాలు. నెక్స్ట్ ఐడాప్సిన్. ఈ ఐడాప్సిన్ లో ఏముంటాయి అంటే కోన్స్ అంటే శంకువులు. ఓకేనా? కోన్స్ అంటే శంకువులు. ఓకేనా? సో ఉంటాయి. అయితే ఇవి దేనికి సార్ ఇవి ఉపయోగపడతాయి అంటే సో డే విజన్, పగలు చూడడానికి ఉపయోగపడతాయి. సరే, ఇలా ఉపయోగపడుతున్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఏ విటమిన్ సరిగ్గా తీసుకోవాలా అంటే ఏమి ఏర్పడవు, రాడ్స్ సరిగ్గా ఏర్పడపోతే నైట్ చూడగలుగుతామా? నైట్ చూడలేం. మరి నైట్ చూడలేకపోతే ఏమంటారు? నైట్ బ్లైండ్నెస్, రే చీకటి అంటారు. సరే, ఇది ఐడాప్సిన్ సరిగ్గా పనిచేయాల. ఎందుకని? ఏ విటమిన్ సరిగ్గా తీసుకోవాలా, ఐడాప్సిన్ పనిచేయాల. అప్పుడు ఏం పని చేయవు? కోన్స్ సరిగ్గా డెవలప్ అవు. కోన్స్ డెవలప్ అవుతే ఏమవుతుంది? డే విజన్, పగలు మనం చూడలేము. పగలు చూడకపోతే బ్లైండ్నెస్, నైట్ చూడకపోతే నైట్ బ్లైండ్నెస్. ఓకేనా? మరి ఈ కోన్స్ రాడ్స్ నిష్పత్తి ఎంత? సో రాడ్స్ వచ్చేసి రాడ్స్ ఈస్టు కోన్స్, దండాలు ఇయోటి సో శంకువులు ఇవి ఎలా ఉంటాయి సార్ అంటే 15:1 రేషియోలో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 15:1 రేషియో అంటే ఈ రాడ్స్ అనేవి 15 ఉంటే ఈ కోన్స్ అనేవి 1 ఉంటాయి రేషియో. ఓకేనా? ఇది కంప్లీట్ గా ఏ విటమిన్ గురించి. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? సరే, నెక్స్ట్ ఏంటిది? ఏ తర్వాత కొవ్వులో కరిగేవి డి విటమిన్. ఓకేనా? డి విటమిన్ ఏమంటారు? రసాయన నామం. డి విటమిన్ యొక్క రసాయన నామం క్యాల్సిఫెరాల్. డి విటమిన్ కి ఇంకో పేరు ఏమైనా ఉందా సార్ అంటే ఉంది. ఏంటిది? ఫ్రీ విటమిన్, ఉచితంగా లభించే విటమిన్ అని అర్థం. సో మరొక పేరు ఉంటే చెప్తాను, లేకపోతే లేదు. అన్నిటికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. ఉన్న ప్రతి చెప్తాను, కానీ రసాయన నామాలు అన్నిటికీ నేర్చుకోవాల్సిందే. సరేనా? సో డి విటమిన్ యొక్క రసాయనం ఏంటిది? క్యాల్సిఫెరాల్. దీన్నే ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు. అయితే సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్? డి విటమిన్ సోర్సెస్ తెలుసు కదా. ఏంటిది? సన్లైట్, సూర్యకాంతి నుంచి లభిస్తుందా? ఇంకా లివర్, దీన్ని కార్డ్ లివర్ ఆయిల్ అని కూడా అంటారు. కార్డ్ లివర్ ఆయిల్, సింపుల్ గా లివర్ అని కూడా గుర్తుపెట్టుకోండి, లివర్ లో కూడా దొరుకుతుంది. అయితే చూడండి, సో వీటి యొక్క డెఫిషియన్సీస్ వల్ల అంటే మనకి సరిగ్గా డి విటమిన్ గా అందకపోతే ఏమైనా లోపాలు వస్తాయా సార్ అంటే వస్తాయి. ఏంటివి? రికెట్స్, ఆస్ట్రియో చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవాళ్ళలో ఆస్ట్రియోమలేషియా వస్తాయి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కంప్లీట్ గా డి విటమిన్ గురించి. అసలు సన్లైట్ ఉంది. ఈ యొక్క సన్లైట్ అనేది సో చూడండి, సన్లైట్ ఉంది. ఈ యొక్క సన్లైట్ మనకి డి విటమిన్ పగలు మాత్రమే కాదు, పగలు, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 పూట్ల కూడా మనకి డి విటమిన్ దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే మధ్యాహ్నము, సాయంత్రము ఎందుకని సార్ మనం ఎండలో తిరగము అంటే అక్కడ యువి రేస్, అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయి. అల్ట్రా వైలెట్ రేస్ మన శరీరం మీద పడితే మన స్కిన్ క్యాన్సర్ వస్తుంది. స్కిన్ క్యాన్సర్ ఏమంటారు? మెలనోమా. అది కూడా చెప్తాను తర్వాత, నెక్స్ట్ టాపిక్ అదే. ఓకేనా? మెలనోమా అంటారు. సో స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కేవలం పొద్దున మీన్స్ అప్ టు 2 వరకు ఉన్న ఎండలో మాత్రమే మనం తిరగమంటారు. ఎందుకు అంటే డి విటమిన్ కోసం. 2 తర్వాత కూడా డి విటమిన్ వస్తుంది. ఎండ ఎప్పుడైతే సాయంత్రం డి విటమిన్ వస్తుంది. కాకపోతే ఎందుకు తిరగద్దు అంటారంటే సో యువి రేస్ వస్తే అల్ట్రా వైలెట్ రేస్ మన మీద పడకూడదు. పడితే ఏమైంది? స్కిన్ క్యాన్సర్ వస్తుంది. స్కిన్ క్యాన్సర్ ఏమంటారు? మెలనోమా అంటారు. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సన్లైట్ లో ఎప్పుడు డి విటమిన్ దొరుకుతుంది? పగలు మాత్రమే కాదు, ఎప్పుడు దొరుకుతుంది. కాకపోతే పగలు ఎందుకు తిరగమంటే రీజన్ ఇది. ఓకేనా? సరే, అయితే మనకి యువి రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది ఎవరు?
సో యువి రేస్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది ఎవరు? ఓజోన్ లేయర్ కదా. ఓజోన్ లేయర్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఓజోన్ లేయర్ కనిపెట్టిన శాస్త్రవేత్త డబ్సన్. ఓజోన్ లేయర్ కి చిల్లులు పడుతున్నాయని చెప్పిన శాస్త్రవేత్త పారామిన్. ఈ యొక్క ఓజోన్ లేయర్ కి ప్రమాణాలు కూడా డబ్సనే, అతనే కదా కనిపెట్టాడు, అందుకే అతని పేరు మీదుగా ఇచ్చారు. సరేనా? ఓకే. డి విటమిన్ గురించి కనీసం ఇంతవరకైనా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా. ఏడి తర్వాత ఏముంది? ఈ విటమిన్. ఓకేనా? సో ఈ విటమిన్ టోకోఫెరాల్ రసాయనం ఏంటిది? రసాయనామం టోకోఫెరాల్. అయితే ఈ విటమిన్ కి ఇంకేదన్నా పేరుందా? ఎందుకు లేదు, ఉంది కదా. ఏంటిది? బ్యూటీ విటమిన్, అందమైన విటమిన్. బ్యూటీ విటమిన్ అనే పేరు కూడా ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉంది. ఇంకో పేరు ఏమైనా ఉందంటే యాంటీ, నాట్ ఆంటీ. ఓకేనా? యాంటీ స్టెరిలిటీ విటమిన్. స్టెరిలిటీ అంటే ఏంటంటే వంధ్యత్వం. ఓకేనా? అంధత్వం కాదు, వంధ్యత్వం. ఓకేనా? సరే, ఈ విటమిన్ ఎక్కడ దొరుకుతుంది? సోర్సెస్. మన జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ విటమిన్ ఏంటంటే ఒకటి సి విటమిన్, రెండు ఈ విటమిన్. ఈ రెండు లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. సరే చూడండి, సోర్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే, ఒకటి హనీ, తేనెలో దొరుకుతుంది. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ లేదా ఆయిల్లో దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన విత్తనాలు. దొరుకుతుంది. ఇంకా ఎందులో దొరుకుతుంది సార్ అంటే, సో దొరుకుతుంది. ఏంటిది అది? డ్రై ఫ్రూట్స్ లో కూడా దొరుకుతుంది. ఓకేనా? డ్రై ఫ్రూట్స్ లో కూడా దొరుకుతుంది. సరే, డెఫిషియన్సీ. ఇవి మనం సరిగ్గా తీసుకోకపోతే, విటమిన్ ఈ అనేది సరిగ్గా తీసుకోకపోతే ఏమైనా లోపాలు వస్తాయంటే వస్తాయి. మగవాళ్ళలో అయితే ఏమొస్తుంది సార్ అంటే స్టెరిలిటీ. పైన రాసా కదా యాంటీ స్టెరిలిటీ అనేది. స్టెరిలిటీ అంటే వంధ్యత్వం అంటే ఏంటంటే మగ లక్షణాలను కోల్పోవడం. ఒక అబ్బాయి ఒక 0.5 లాగా మారడం. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కోల్పోతారు అనమాట. దేనివల్ల? ఈ విటమిన్ సరిగ్గా తీసుకోకపోతే. ఓకేనా? నెక్స్ట్ ఆడవాళ్ళలో ఏమైనా అవుతుందా సార్ అంటే, ఆడవాళ్ళలో అబార్షన్స్ అవుతాయి. ప్రెగ్నెంట్ అవుతారు, డెలివరీ మాత్రం అవ్వదు, ఎప్పుడు అబార్షన్ అవుతుంది. వన్ ఆఫ్ ది రీజన్ విటమిన్ ఈ లోపం అయ్యి ఉండొచ్చు. అది నేను చెప్పదలుచుకుంది. అంతేకాదు మగవాళ్ళలో ఏమవుతుంది అంటే, సో స్పర్మ్ కౌంట్ అనేది బాగా తగ్గిపోతుంది. ఓకేనా? ఈ యొక్క స్పర్మ్ కౌంట్ అనేది చాలా బాగా తగ్గిపోతుంది. దేనివల్ల? ఈ యొక్క విటమిన్ వల్ల. అందుకనే విటమిన్స్ మైక్రో న్యూట్రియంట్స్ అయినప్పటికీ, అంటే చిన్న చిన్న మోతాదులను మనం తీసుకోవాలి, అయినప్పటికీ కూడా వెరీ 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 ఎసెన్షియల్ మనకి. ఓకేనా? సరే, నెక్స్ట్ చూద్దామా. సో ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం? ఏడిఈ. తర్వాత ఏంటిది? కే విటమిన్. కే చెప్పుకుంటే కొవ్వులో కరిగే విటమిన్లు అయిపోతుంది. ఓకేనా? ఈ ఏంటిది? ఫిల్లోక్వినాన్. ఓకేనా? ఫిల్లోక్వినైన్. కే విటమిన్ ఏమంటారు తెలుసా? నాన్ ఎసెన్షియల్ విటమిన్, అనావశ్యక విటమిన్ అంటారు. అనావశ్యక విటమిన్ అంటే మనకు అవసరం లేదని కాదు, మనం బయట నుంచి ఆహారం ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేని విటమిన్ అని అర్థం. ఆహారం ద్వారా మనం లోపలికి తీసుకోవాల్సిన అవసరంలా, ఎందుకంటే ఇది బాడీలోనే తయారవుతుంది. అందుకనే దీన్ని ఏమంటారంటే అనావశ్యక విటమిన్ అంటారు. ఇదే కాదు, కే విటమిన్ అండ్ B12 విటమిన్, ఈ రెండింటినీ కూడా అనావశ్యక విటమిన్ అనే అంటారు. ఎందుకు సార్ అంటే అవి మనం బయట నుంచి మనం ఆహారం ద్వారా టాబ్లెట్స్ రూపంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, మన బాడీలోనే తయారైతాయి. ఎలా సార్ అంటే సోర్స్ ఏంటి సార్ అంటే, సో ఈ కే విటమిన్ అనేది జనరల్ గా సోర్స్ ఏంటి అంటే, సో ఇంటెస్టైన్, పెద్ద ప్రేగు, లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగులో ఎలా సార్ అంటే, పెద్ద ప్రేగులో ఏముంటాయి? ఈకోలై బ్యాక్టీరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈకోలై బ్యాక్టీరియా మనకి ఇది ఫ్రెండ్లీ బ్యాక్టీరియా. ఓకేనా? సింబయాసిస్ విత్ ద హ్యూమన్ బాడీ,
ఇవి పెద్ద ప్రేగుతో సహజీవనం చేస్తుంది. సహజీవనం అంటే ఏంటంటే, సో ఇదేం చేస్తుంది పెద్ద ప్రేగు ఈ బ్యాక్టీరియా, ఈ కొలై బ్యాక్టీరియాకి షెల్టర్ ఇస్తుంది. ఇన్ రిటర్న్ గా అదేం చేస్తుంది అంటే కే విటమిన్ B12 ప్రొడ్యూస్ చేసి మన బాడీకి ఇస్తుంది. సో ఈ కొలై బ్యాక్టీరియా అనేది మనకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనమాట. ఓకేనా? సో ఇది ఈ కే విటమిన్ అనేది ఇక్కడ దొరుకుతుంది. అంతేకాదు కొన్ని గ్రీన్లీ వెజిటేబుల్స్ లో కూడా దొరుకుతుంది, ఆకుపచ్చ ఆకుకూరలో కూడా దొరుకుతుంది. అంతేకాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మదర్ మిల్క్, తల్లి పాలల్లో కూడా దొరుకుతుంది. మీకు ఒక విషయం తెలుసో లేదో, అప్పుడే పుట్టిన పసిబిడ్డకి, అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకి కే విటమిన్ అసలు ఉండదు. మరి కే విటమిన్ లేకపోతే పొరపాటున వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలితే బ్లడ్ ఆగుతుందా? ఆగదు. బ్లీడింగ్ అయిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సో మన సిస్టమే ఇలా ఉంది. ఏంటిది? తల్లి పాలల్లో ఆటోమేటిక్ గా కే విటమిన్ ఉంది. సో తల్లి పాలల్లో ఆటోమేటిక్ గా కే విటమిన్ ఉంది కాబట్టి సో బిడ్డకి ఫీడింగ్ ఇవ్వగానే కే విటమిన్ వస్తుంది అనమాట. అంతేకాదు పిల్లవాడు పుట్టగానే ఫస్ట్ కే ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. ఓకేనా? సరే, అది పక్కన పెడితే సరే చూడండి, సోర్సెస్ ఏంటివి? దీన్ని ఫిల్లోక్విన్ అని అంటారు. నాన్ ఎసెన్షియల్ విటమిన్, అనావశ్యక విటమిన్ అంటారు. దీని యొక్క సోర్స్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగు. ఎక్కడ సార్ అంటే ఎలా సార్ అంటే ఈకోలై బ్యాక్టీరియా. గ్రీన్లీ వెజిటేబుల్స్, మదర్ మిల్క్ లో కూడా ఉంటుంది, తల్లి పాలల్లో కూడా ఇది దొరుకుతుంది. డెఫిషియన్సీ అంటే లోపం, కే విటమిన్ లోపం వల్ల ఏమన్నా వస్తుందా? వస్తుంది. ఈ విటమిన్స్ తక్కువైతే అంత ఈజీ కాదు. ఓకేనా? డెఫిషియన్సీస్ ఏమొస్తుంది సార్ కే విటమిన్ లోపం వల్ల అంటే, ఒకటి అందరికీ తెలుసు కదా, హీమోఫీలియా. హీమోఫీలియా అంటే ఏంటిది? దీనినే రాయల్ డిసీజ్ అని కూడా అంటారు. ఎందుకని? ఎలిజబెత్ రాణికి ఉన్న డిసీజ్ హీమోఫీలియా. అంటే ఏంటిది? ఒకసారి బ్లడ్ అలా కట్ అయిందంటే సో ఆగదు తొందరగా, బ్లడ్ బ్లీడ్ అవుతూనే ఉంటుంది. హీమోఫీలియా. దీన్ని రాయల్ డిసీజ్ అని కూడా అంటారు. ఇంకా ఏంటి సార్ అంటే బ్లడ్ క్లాటింగ్ లేట్ అవుతుంది. ఓకేనా? క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ఈస్ వెరీ స్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరేనా? ఓకే. సో ఇది కే విటమిన్ గురించి. ఇక వరకు ఏమైనా సో కొవ్వులో కరిగే విటమిన్లు అయినాయి. నెక్స్ట్ చూద్దామా? సో నెక్స్ట్ వచ్చేసి సి విటమిన్. ఇక్కడ నుంచి ఏం మొదలవుతున్నాయి? నీటిలో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు. సరే చూద్దాం. నీటిలో కరిగే విటమిన్, దీని యొక్క రసాయనం ఏంటి సార్ అంటే ఆస్కార్బిక్ యాసిడ్, ఆస్కార్బిక్ ఆమ్లము. దీనికి ఇంకా వేరే పేరు ఏమైనా ఉందా అంటే ఉంది. ఏమంటారు? స్లిమ్ విటమిన్. స్లిమ్ విటమిన్. సన్నగా అయిపోతారు ఇవి తీసుకుంటే. అవును, నిజమే. ఎందుకంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని, ఈ పొట్టలో నుంచి ఎడిపోస్ టిష్యూస్ ఉంటాయి కదా, ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బయటికి లాగే తత్వం ఉంటుంది అనమాట. వీటికే కాదు, ఫైబర్స్. ఫైబర్స్ మీన్స్ ఎందులో ఉంటాయి అంటే బీరకాయ, బెండకాయ జిగురుగా ఉంటాయి చూసారా, వాటిలో అట్టిపండు. సో వీటిలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవేమో చేస్తాయంటే బాడీలో ఉన్న ఫ్యాట్ ని లాగేస్తూ ఉంటాయి అనమాట. అందుకనే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినండి, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినండి అంటారు. దేనికంటే అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా లాగేసి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతూ ఉంటుంది. సో ఇది కూడా అంతే. స్లిమ్ విటమిన్ ఎందుకంటారంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం ఇది లాగేస్తుంది, స్లిమ్ గా అయిపోతాం. ప్రతిరోజు ఒక విటమిన్ తీసుకుంటే, సి విటమిన్ ఉసిరి కానీ లేకపోతే లెమన్ కానీ ప్రతిరోజు తీసుకునే వాళ్ళు చాలా సన్నగా ఉంటారు, ఇమ్యూనిటీ కూడా చాలా డెవలప్ అవుతుంది. సరే, అది పక్కన పెడితే సో దీన్ని ఆస్కారిక్ ఆమ్లం అంటారు. ఇదేంటిది? స్లిమ్ విటమిన్ అంటారు. అంతేకాదు ఈ సి విటమిన్ సోర్సెస్. ఇంకొక విషయం ఏంటంటే పౌలింగ్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారో తెలుసా? సో మనకి జలుబు చేస్తే సి విటమిన్ ఇస్తే తగ్గుతుంది అన్నారు. ఓకేనా? కానీ చాలా మంది ఏమనుకుంటారంటే సో జలుబు చేసినప్పుడు నిమ్మకాయ తినద్దు, ఇంకా జలుబు ఎక్కువైద్ది అంటారు. కానీ కాదు. ఎందుకని? అదొక యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేషన్ గా తయారవుతాయి. సో ఈ సి విటమిన్ అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు వైరస్ అటాక్ అయింది. ఇప్పుడు కోల్డ్ అంటే ఏంటిది? వైరస్ అయినా. ఏం వైరస్? రైనో వైరస్. మరి ఈ రైనో వైరస్ ని అటాక్ ని మనం ఎదుర్కోవాలంటే ఏం కావాలి? సో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వాలి. అంతేకాదు అదే ఈ యొక్క రక్షణ వ్యవస్థని బాగా డెవలప్ చేయాలి. ఏం డెవలప్ చేస్తుంది? సి విటమిన్ బాగా డెవలప్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. కాబట్టి లెమన్ తీసుకోవడం చాలా మంచిది. అంతేగాని జలుబు చేసినప్పుడు లెమన్ తింటే ఇంకా జలుబు పెరిగిద్ది అనేది అపోహ మాత్రమే. సోర్సెస్ లెమన్, నిమ్మ పండు. ఓకేనా? ఇంకా నిమ్మ జాతి పండ్లు, సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఏంటిది? నిమ్మ, దానిమ్మ, బత్తాయి. నిమ్మ, దానిమ్మ, బత్తాయి. ఓకేనా? సరే చూడండి, ఆరెంజ్. ఓకేనా? సరే తర్వాత చూడండి. సో జామ పండులో కూడా ఓకేనా, జామ పండులో కూడా ఉంటుంది. జామ పండు ఏంటిది? సిడియం గువా అనే కదా దాని యొక్క సైంటిఫికల్ నేమ్. ఓకే, సో
ఇది సోర్సెస్ వచ్చేసి. తర్వాత డెఫిషియన్సీ, లోపం, సి విటమిన్ లోపం వల్ల మనకి ఏమైనా వస్తుందా సార్ అంటే వస్తుంది. ఏంటిది? స్కర్వీ. స్కర్వీ అంటే ఏంటిది? చిగుల నుంచి రక్తం కారడం. చిగురు నుంచి రక్తం కారడానికి రీజన్ ఏమి ఉండవచ్చు అంటే సి విటమిన్ లోపం వల్ల అయి ఉండవచ్చు. అంతేకాదు ఈ యొక్క సి విటమిన్ వేడి చేస్తే నశిస్తుంది. అవునా? వేడి చేస్తే నశించే విటమిన్ ఏంటి అంటే సి విటమిన్. ఓకేనా? సరే, సో ఇది సి విటమిన్ గురించి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా బి కాంప్లెక్స్ విషయానికి వస్తే బి కాంప్లెక్స్ లో ఫస్ట్ వన్ ఏంటిది? B1. ఓకేనా? ఈ యొక్క B1 ఏమంటారు? థయామిన్. ఓకేనా? ఇదేంటిది? రసాయన నామం థయామిన్. ఓకేనా? వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక మంచి నోటిఫికేషన్తో ఒక మంచి ఆఫర్ ముందుకు రావడం అనేది జరిగిందండి. యాక్చువల్గా ఇటువంటి ఆఫర్ మరలా మీ ముందుకు రాదేమో. తప్పనిసరిగా ఈ వచ్చినటువంటి ఆఫర్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఈ యొక్క దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క యాజమాన్యం అంతా కూడా కలిపి మన పిల్లలకి, మన చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, ఓల్డ్ స్టూడెంట్స్కి, మన న్యూ స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా వెసులుబాటు కావాలి, వీళ్ళందరూ కూడా తగ్గించి ఫీజులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆఫర్ని మీకు అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించినటువంటి టోటల్ ఫీజు ఏంటంటే మనకి 13,000 రూపాయలు మాత్రమే. కోర్సు డ్యూరేషన్ 4 months. టోటల్ సిలబస్ మనం 4 monthsలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా మీరు ఆన్లైన్ అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంతేకాకుండా 24/7 మన ఇన్స్టిట్యూట్లో లైబ్రరీ ఫెసిలిటీని కల్పిస్తున్నాము. అంతేకాకుండా ఫుల్ ప్లెడ్జ్డ్ మెటీరియల్ మన ఇన్స్టిట్యూట్లో డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, మరియు గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్నిట్లు కూడా కలిపి మనకి ఎంతంటే మ్యాటర్ ఆఫ్ 13,000 మాత్రమే. ఇది చాలా మంచి ఆఫర్ అంటే తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 6th అక్టోబర్ నుంచి 16th అక్టోబర్ వరకు మాత్రమే. ఒకవేళ సార్ మేము ఇప్పుడు రాలేము, దసరా అయిన తర్వాత వస్తాము అని చెప్పేసి ఎవరైనా అనుకున్నట్లయితే మీరేం చేయాలంటే ఒక 500 రూపీస్ కనుక మాకు ఫోన్పే చేసి మీ యొక్క నేమ్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఫోన్పే నెంబర్ ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మీ నేమ్, మీ డీటెయిల్స్ అన్ని కూడా మేము ఎంటర్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే వచ్చి జాయిన్ అవుతారో అప్పుడు మీరు రిమైనింగ్ 12,500 కడితే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థయామిన్లో ఉన్నాం కదా, సో దీని యొక్క రసాయనం ఏమంటే థయామిన్. ఓకేనా? దీనికి ఇంకో పేరు ఏమన్నా ఉందా అంటే యాంటీ బెరీ విటమిన్. యాంటీ బెరీ విటమిన్ అంటారు. ఓకేనా? సరే, చూద్దాం. సోర్సెస్, లభించు పదార్థాలు ఏమన్నా ఉన్నాయా సార్ అంటే సో ధాన్యం పై పొట్టు, ఔటర్ లేయర్ ఆఫ్ ది ప్యాడీ. ధాన్యం పై పొట్టు. ఓకేనా? సో ధాన్యం పై పొట్టు మనం పాలిష్ చేస్తాం కదా, ఎలా ఉంటుంది? కొంచెం రెడ్ కలర్ లో, కొంచెం బ్రౌన్ కలర్ లో, గోధుమ కలర్ లో ఉంటుందా? ఆ పైన ఉన్న లేయర్ ఏమిటిది అంటే సో ఇదే. సో ఈ యొక్క ఈ లేయర్ పైన ఉండేది అంటే B1 విటమిన్. దీన్ని ఏం చేస్తాం మనం? సో ప్రాసెస్ చేస్తాం కదా, ప్రాసెస్ చేయగానే ఏమవుతుంది? సో ఆ విటమిన్ అనేది పోతుంది. ఎందులో కలుస్తుంది? అది తౌడులో కలుస్తుంది. అవునా? తౌడు నార్మల్ చెప్పంటే పొట్టు, తౌడులో కలుస్తుందా? ఈ తౌడుని తీసుకెళ్ళి మనం ఎవరికి వేస్తాం? గేదెలకి, బర్రెలకి వేస్తాం. అవి ఏం చేస్తాయి? బాగా బరువు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? మంచి పాలు ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి? అందులో B1 విటమిన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి? మనం కూడా తౌడు తినాలి. అంతేనా? సరే, చూడండి. యాక్చువల్గా ఈ యొక్క పాలిష్ చేసిన బియ్యంలో B1 విటమిన్ ఉండదు. పైన అల్యూరాన్ పొర అంటారు, అల్యూరాన్ లేయర్ అంటారు. ఈ అల్యూరాన్ లేయర్ అనేది ధాన్యం పై పొట్టుగా ఉంటుంది, పై పొరగా ఉంటుంది. ఈ పొరను మనం ఏం చేస్తాం? తెల్లగా బియ్యం ఉండాలని చెప్పి మొత్తం పాలిష్ చేస్తాం. కానీ కాదు, అవేంటి అంటే సో పొట్టులోకి వెళ్తాయి. అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మంచి తౌడు తీసుకొచ్చుకొని ఏం చేయాలి? తినాలా? కాదు. సో తౌడు తీసుకొచ్చి ఏం చేయాలంటే సో నీళ్ళలో నానబెట్టాలి. నీళ్ళలో నానబెడితే ఏమవుతుంది? నీళ్ళలోకి విటమిన్ మొత్తం వెళ్తుంది. ఎలా సార్ చెప్తారు విటమిన్లో మొత్తం వెళ్తుంది అని? ఇప్పుడు తౌడు తెచ్చేయండి, నీళ్ళలో వేసేయండి, వడగట్టండి, నీళ్ళు మిగులుతాయా? ఆ నీళ్ళల్లో ఏముంటది? B1 ఉంటుంది. ఎలా సార్ చెప్తారు మీరు అంటే B1 అనేది ఏంటిది? వాటర్ సాల్యుబుల్, నీటిలో కరిగే విటమిన్. మరి తౌడు అంతా అందులో కలిస్తే ఏమవుతుంది? విటమిన్ మొత్తం నీటిలో కరిగిపోతుంది. అర్థమవుతుందా? సరే, ఇవన్నీ పక్కన పెడితే ఓకే. సో జనరల్ గా ధాన్యం పై పొట్టులో ఉంటుంది. సరేనా? ధాన్యం పై పొట్టులో ఉంటుంది. సో అంతేకాదు తౌడు, మనం చెప్పుకున్న తౌడు ఉంది కదా, ఈ తౌడులో కూడా ఉంటుంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. లోపం, ఈ యొక్క లోపం వల్ల ఏమొస్తుంది సార్ అంటే సో లోపం వల్ల ఏమొస్తుంది? బెరీ అనే వ్యాధి వస్తుంది. ఓకేనా? సరే, దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ B2 అంటే
దీని యొక్క రసాయనం ఏంటి సార్ అంటే రైబోఫ్లావిన్. B2 రైబోఫ్లావిన్. ఓకేనా. సో B2 దీనికి ఏమైనా ఇంకో పేరుందా సార్ అంటే ఎల్లో విటమిన్ అంటారు. ఓకేనా. సో ఆవు పాలు పసుపు కలర్ లో ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఇదే. ఓకేనా. సోర్సెస్ కౌ మిల్క్. ఆవు పాలు పసుపు కలర్ లో ఉండడానికి గల కారణం ఏంటంటే రైబోఫ్లావిన్ B2. సార్ దీనివల్ల ఏమైనా డెఫిషియన్సీస్ లోపాలు వస్తాయా? B2 వల్ల ఏమన్నా లోపాలు వస్తాయా అంటే వస్తాయి. అదేంటిది? గ్లాసైటిస్. ఓకేనా. గ్లాసైటిస్. ఇంకా ఏమొస్తారంటే కీలోసిస్ అనే వ్యాధి కూడా వస్తుంది. గ్లాసైటిస్ అంటే ఏంటి సార్? కీలోసిస్ అంటే ఏంటి సార్ అంటే గ్లాసైటిస్ అంటే నాలుక పైన మచ్చలు, ఎర్రగా మచ్చలు వస్తాయా? ఇలా నాలుగు తెరవగానే ఇలా బొబ్బలుగా పొక్కులుగా వస్తాయి కదా, అవేంటివి అంటే సో పైకి తన్నుకుంటూ వచ్చినట్టు వస్తాయి. అదేంటిది? నాలుక ఎర్రగా అవడం. ఓకేనా. దీనికి కారణం ఏంటంటే B2. అంటే వాళ్ళు ఏం చేయాలి? ఆవు పాలు తాగాలి. అంతేనా? సరే. నెక్స్ట్ గ్లాసైటిస్ అంటే ఏంటి సార్ అంటే నోటి మూలలు పగలడం. ఇక్కడ ఉంటాయి కదా, చిన్న పిల్లలకి బాగా పగులుతాయి. సో ఇటువైపు పగులుతాయి నోర్లు. ఓకేనా. సో దానికి రీజన్ ఏంటంటే దాన్ని గ్లాసైటిస్ అంటారు. దానికి రీజన్ ఏంటి అంటే B2. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. B2నే రైబోఫ్లావిన్ అంటారు అని ఎన్నోసార్లు అడిగారు. B2ని రైబోఫ్లావిన్ అంటారు. అవునా? సరే. నెక్స్ట్ ఆవు పాలు పసుపు కలర్లో ఉన్న కారణం ఏంటిది? రైబోఫ్లావిన్. B2. ఎల్లో విటమిన్ దేని అంటారు? B2. సోర్సెస్ ఏంటిది? కౌ మిల్క్. ఇంకా లోపం ఏంటిది? గ్లాసైటిస్, కీలోసిస్. గ్లాసైటిస్ అంటే నాలుగుపై ఎర్రని మచ్చలు రావడం. కీలోసిస్ అంటే ఏంటి సార్ అంటే నోటి మూలలు పగలడం. ఓకేనా. సరే. నెక్స్ట్ చూద్దామా. సో B2 తర్వాత ఏముంది? B3నే ఏమంటారు? నియాసిన్ లేదా దీన్నే నికోటిక్ ఆమ్లం అంటారు. నియాసిన్ లేదా నికోటిక్ ఆమ్లం అంటారు. ఓకేనా. సరే. సో దీనికి ఇంకో పేరే ఉందా సార్ అంటే యాంటీ పెల్లాగ్రా అని కూడా అంటారు. సరే. ఈ యొక్క B విటమిన్ ఇంకేమైనా పేరు ఉందా సార్ అంటే దీనినే 4D విటమిన్ అంటారు. ఎందుకు సార్ దీన్ని 4D విటమిన్ అంటారంటే చూడండి, దేనికి సార్ దీన్ని 4D విటమిన్ అంటారంటే ఒకటి డయేరియా అంటే ఏంటిది? డయేరియా అంటే విరోచనాలు. ఓకేనా. ఫస్ట్ డి ఇది. నెక్స్ట్ డర్మాటైటిస్ అంటే ఏంటిది? చర్మ వ్యాధులు. నెక్స్ట్ డీమార్ట్ షోరూమ్ ఉంటుంది కదా, అట్లా డీమార్టియా అంటే ఏంటి సార్ అంటే మతి మరుపు. నెక్స్ట్ చివరికి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దేనివల్ల? B3 యొక్క లోపం వల్ల. అందుకే దీన్ని 4D విటమిన్ అంటారు. ఎందుకు సార్ దీన్ని 4D విటమిన్ అంటారంటే దీనివల్ల డయేరియా, దీని లోపం వల్ల విరోచనాలు వచ్చే అవకాశం ఉంది, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, మతి మరుపు కూడా వచ్చే అవకాశం ఉంది, చనిపోయే ప్రమాదం కూడా ఉంది. డెత్ డీమార్టియా డర్మటైటిస్. ఓకేనా. డయేరియా. సో ఇలా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని D4 విటమిన్ కూడా అంటారు. సోర్సెస్ అన్ని పదార్థాల్లో లభిస్తుంది. మనం తినే అన్ని పదార్థాల్లోనూ లభిస్తుంది. నెక్స్ట్ లోపం. మెయిన్ గా దీని లోపం వల్ల ఏమొస్తుంది అంటే పెల్లాగ్రా. ఓకేనా. పెల్లాగ్రా అనే డిసీజ్ వస్తుంది. అందుకే దీన్ని యాంటీ పెల్లాగ్రా విటమిన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ చూద్దామా. సో నెక్స్ట్ చూడండి. సో దీని తర్వాత మనం చెప్పుకోదు ఏంటంటే ఓకే. నెక్స్ట్ B3 అయిపోయిన తర్వాత ఏంటిది? B4 ఉందా? లేదు కదా. B5 ఏమంటారు? ప్యాంథోథెనిక్ యాసిడ్. B5నే ప్యాంథోథెనిక్ యాసిడ్ అంటారు. ఓకేనా. అయితే చూడండి, సో ఈ B5నే యూనివర్సల్ విటమిన్ కూడా అంటారు. సో అయితే చూడండి, అంతేకాదు ఈ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే లభించే పదార్థాలు B5 లభించే పదార్థాలు ఏంటంటే స్వీట్ పొటాటో, చిలకడ దుంప అంటారు కదా, స్వీట్ పొటాటో బాగా దొరుకుతుంది. అంతేకాదు స్వీట్ పొటాటోనే కాదు,
బీరులో లభించే విటమిన్ ఏంటిది అంటారు? బియర్లో లభించే విటమిన్ B5. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ B5 లోపం వల్ల ఏమైనా వస్తుందా సార్ అంటే, సో ఈ B5 లోపం వల్ల వచ్చేది ఏంటిది అంటే చూడండి, అరికాల్లో మంటలు, బర్నింగ్ ఫీట్ అంటారు, బర్నింగ్ ఫీట్, అరికాళ్ళల్లో మంటలు. అంతేకాదు ఇంకా ఏమొస్తాయంటే మడమలు నొప్పి పుట్టడం, మడమలు, యాంకిల్ పెయిన్స్, కాలికి యాంకిల్స్ ఉంటాయి ఆ మడమలు. కొంతమంది నిద్ర లేగవంగానే మార్నింగ్ నిద్ర లేగవంగానే తొందరగా ఫాస్ట్గా నడవలేరు. ఎందుకంటే ఏదో పెయిన్ వస్తున్నట్టుగా నడుస్తారు. ఎందుకు అంటే అది యాంకిల్ పెయిన్స్ అనమాట. ఎందుకు వస్తాయి అంటే B5 లోపం వల్ల వస్తాయి. చూడండి, ప్యాంథోథెనిక్ యాసిడ్ అంటారు దీన్ని. స్వీట్ పొటాటోలో బాగా దొరుకుతుంది. అంతేకాదు బియర్లో దొరికే విటమిన్ ఏంటంటే B5 విటమిన్. సో దీని లోపం వల్ల అరికాలలో మంటలు, బర్నింగ్ ఫీట్ అంటారు, బర్నింగ్ ఫీట్, అరికాలలో మంటలు పడితే చుట్టాలు రారు. B5 లోపం వల్ల వస్తుంది. ఓకేనా? సో మడమల నొప్పి, ఓకేనా? యాంకిల్ పెయిన్స్ అంటారు, యాంకిల్ పెయిన్స్ అంటే ఇప్పుడు దీని లోపం వల్ల మనం ఏం చేయాలి? బియర్ తాగాలి. అంతేనా? బియర్ తాగితే B5 వస్తుందా? ఎందుకు? 250 రూపాయలు. సో B5 ఏంటిది? సో 2 రూపీస్ పెట్టి B5 టాబ్లెట్ కొనుక్కుంటే అయిపోతుంది. సరేనా? నెక్స్ట్ ఏంటిది? B6 ఏమంటారు? పైరిడాక్సిన్ అంటారు. B6 పైరిడాక్సిన్ అంటారు. అవునా? సో ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో లోపిస్తుంది, ఆడవాళ్ళలో మాత్రమే లోపిస్తుంది. ఓకేనా? సో ఆడవాళ్ళలో బాగా లోపిస్తుంది ఇది. ఓకేనా? సో ఎందుకు సార్ అంటే చూడండి, అసలు ఈ సోర్సెస్ ఏంటంటే, సోర్సెస్ లభించే పదార్థాలు ఏమంటే జోగర్ అంటే బెల్లం, నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లో బాగా దొరుకుతుంది. అంతేకాదు పల్సెస్, పప్పు ధాన్యాలు, పప్పు ధాన్యాల్లో బాగా దొరుకుతుంది, పప్పు ధాన్యాలు. ఓకేనా? సో దీని లోపం వల్ల, సరే దీన్ని తీసుకోకపోవడం వల్ల ఏమైనా లోపం ఉందా సార్ అంటే, మనకి ఏమైనా లోపం వస్తుందంటే వస్తుంది. ఏంటిది? ఎనీమియా అంటే ఏంటంటే రక్తహీనత. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నోసార్లు అడిగారు. చూడండి, మీరు ఒక 10 మంది ఆడవాళ్ళని తీసుకోండి, కనీసం 8 మందికి రక్తహీనత ఉండిద్ది. అవునా? సో అందుకని ఇది ఎక్కువగా ఆడవాళ్ళకి వస్తుంది అని చెప్తారు అనమాట. సో B6 అనేది పైరిడాక్సిన్, ఇది ఎక్కువగా ఉమెన్స్ లో మాత్రమే వస్తుంది. సోర్స్ బెల్లం, జోగర్, డ్రై ఫ్రూట్స్, పల్సెస్ వీటిలో బాగా దొరుకుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమొస్తుంది అంటే ఎనీమియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీమియా వస్తుంది. ఎనీమియా రక్తహీనత అంటారు దీన్నే. సరేనా? నెక్స్ట్ B7 ఏమంటారంటే B7 సో బయోటిన్ అంటారు. B7 బయోటిన్ అంటారు. సో అంతేకాదు సోర్సెస్, దీని యొక్క సోర్సెస్ ఏంటంటే మనం తినే అన్ని పదార్థాల్లోనూ దొరుకుతుంది. అంతేకాదు దీన్ని ఏమంటారు సార్ అంటే హెచ్ విటమిన్ అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెచ్ విటమిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, సో దీని యొక్క డెఫిషియన్సీస్. సో మనం సరిగ్గా ఈ యొక్క B7 వేసుకోకపోతే ఏమవుతుంది సార్ అంటే, సో ఏమవుతుంది సార్ అంటే నర్వస్ డిజార్డర్స్, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. నర్వస్ డిజార్డర్స్ వస్తాయి, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీనివల్ల కేవలం ఒక విటమిన్ లోపం వల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది? నాడీ వ్యవస్థ లోపం జరుగుతుంది. ఓకేనా? సరే B7. ఓకేనా? అంతేకాదు దీనికి ఇంకా ఏమన్నా పేరుందా సార్ అంటే ఉంది. ఆ పేరే ఏంటిది సార్ అంటే యాంటీ హెయిర్ ఫాల్ విటమిన్. హెయిర్ ఫాల్ అవ్వదు, యాంటీ హెయిర్ ఫాల్ విటమిన్. దీన్నే యాంటీ హెయిర్ ఫాల్ విటమిన్ అని కూడా అంటారు. ఓకేనా? దీన్నే యాంటీ హెయిర్ ఫాల్ విటమిన్ అని కూడా అంటారు. ఓకే, ఇది B7 గురించి. నెక్స్ట్ చూద్దామా? సో ఈ యొక్క B7 ఇది. నెక్స్ట్ వచ్చేసి B9 ఏమంటారు? ఫోలిక్ యాసిడ్. రసాయనామాలు చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ అంటారు. దీనినే ఎమ్ విటమిన్ అని కూడా అంటారు. సో అయితే ఈ ఫోలిక్ యాసిడ్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే, ఒకటి జోగర్ అంటే బెల్లం, డ్రై ఫ్రూట్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్
బెల్లం, డ్రై ఫ్రూట్స్, తర్వాత పల్సెస్, పప్పు ధాన్యాలు. అంతేకాదు ఈ యొక్క ఆకుకూరల్లో కూడా దొరుకుతుంది. ఓకేనా, ఆకుకూరలో దొరుకుతుంది. సో దీని యొక్క లోపం వల్ల ఏమన్నా వస్తుందా సార్ అంటే, దీని యొక్క లోపం వల్ల ఏమొస్తుందంటే మ్యాక్రిసైటిక్ ఎనీమియా. మ్యాక్రిసైటిక్ ఎనీమియా అంటే ఏంటి సార్ అంటే, ఈ మ్యాక్రిసైటిక్ ఎనీమియా అంటే ఈ తెల్ల రక్త కణాలు సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు. WBC ఎనీమియా అంటారు, తెల్ల రక్త కణాలు సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు. ఇంకా ఏమైనా వస్తుంది సార్ అంటే మెగ్లోబ్లాస్టిక్ ఎనీమియా అంటారు. మెగ్లోప్లాస్టిక్ ఏంటి సార్ అంటే ఎర్ర రక్త కణాలు సాగిపోవడం. ఎర్ర రక్త కణాలు ఉన్న చలో వాటి షేప్ ఉండవు, ఓకేనా, జస్ట్ ఓవెల్లాగా ఉంటాయి, షేప్ ఉండవు. కాబట్టి అవి ఇలా సాగిపోతాయి అనమాట ఎర్ర రక్త కణాలు. ఓకేనా, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ RBC, ఎర్ర రక్త కణాలు సాగిపోవడం. ఆ సాగితే ఏం చేస్తారంటే హిమోగ్లోబిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవుతుంది. హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవుతుంది ఏమవుతుంది, హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఆక్సిజన్ ఎలా క్యారీ అవుతుంది ఒక చోట నుంచి ఒకటి, మనకి ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఓకేనా, సరే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. B9 ఫోలిక్ యాసిడ్ అంటారు, దీన్నే M విటమిన్ కూడా అంటారు. ఈ యొక్క జోగర్, బెల్లం, సో డ్రై ఫ్రూట్స్, పల్సెస్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ వీటిల్లో బాగా దొరుకుతుంది. మ్యాక్రిసైటిక్ ఎనీమియా, ఓకేనా, అంటే WBC ఎనీమియా, మెగ్లోబ్లాస్టిక్ ఎనీమియా, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ RBC, ఎర్ర రక్త కణాలు ఎలాంగేట్ అవుతాయి. ఎలాంగేట్ అయితే అవుతుంది ఏమవుతుంది RBC. సో RBC ఎలాంగేట్ అయితే సరిగ్గా హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవ్వదు. హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అయిపోతే ఏమవుతుంది, ఆక్సిజన్ సరిగ్గా రాదు, అందదు మనకి. అయితే చూడండి, ఈ B9 కృత్రిమ ఫోలిక్ యాసిడ్ ఎవరు కనిపెట్టారు అంటే, వెరీ వెరీ ఫోలిక్ యాసిడ్, కృత్రిమ ఫోలిక్ ఆమ్లాన్ని ఎవరు సార్ కనిపెట్టారు అంటే కృత్రిమ ఫోలిక్ యాసిడ్ని. సో ఎర్రాప్రగడ సుబ్బారావు, ఓకేనా, ఎర్రాప్రగడ సుబ్బారావు. అయితే ఇతని ఎక్కడ, వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం, వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం, అవునా, వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం. సరే చూడండి, ఇతను ప్లేగు డిసీజ్, ప్లేగు దేని వల్ల వస్తుంది, ఎలుకల వల్ల కదా. సో ఈ ప్లేగు, వీళ్ళ మదరు ప్లేగు డిసీజ్ వచ్చి చనిపోయారు. అందుకని చెప్పి ఇంకెవరు చనిపోకూడదు అని చెప్పేసి ఒక మెడిసిన్ తయారు చేశారు, దాన్ని ఇప్పటికీ వాడుతున్నారు. దాని పేరే టెట్రాసైక్లిన్. ఇప్పుడు టెట్రాసైక్లిన్ ఏమని పిలుస్తున్నారంటే, ఇప్పుడు టెట్రాసైక్లిన్ ఏమని పిలుస్తారంటే అరియోమైసిన్ అని పిలుస్తున్నారు. అంతేకాదు ఇతను క్యాన్సర్ టాబ్లెట్లు కూడా కనిపెట్టారు. క్యాన్సర్ కి టాబ్లెట్ కూడా విన్క్రిస్టిన్ ఇట్లా ఉంటాయి. ఈ యొక్క క్యాన్సర్ కి కూడా టాబ్లెట్స్ ని కనిపెట్టారు. సో అంతేకాదు ఇతను ATP అడినోట్రైపాస్పేట్ వీటిని కూడా కనిపెట్టడం జరిగింది. BCG వ్యాక్సిన్ లో కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకేనా, ఇలా ఎన్నో రకాలు కనిపెట్టారు. కాబట్టి ఇతను ఏమన్నారంటే విజర్డ్, వండర్ మ్యాన్, అద్భుత ఔషధకి మంత్రగాడు సో అన్నారు. ఇతను ఎప్పుడు సార్ అంటే 1895 నుంచి 1945 వరకు బతుకున్నారు. ఓకేనా, సో అంటే ఇతని యొక్క వారోత్సవాలు 1895 కదా, కాబట్టి 100 అతను 1995కి పుట్టి 100 సంవత్సరాలు అయింది కాబట్టి, సో ఇతనికి శతవత్సవాలు కూడా చేస్తారు. 100 సంవత్సరాలు అయింది కాబట్టి అతనికి చేశారు అనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫోలిక్ యాసిడ్. అసలు ఈ ఫోలిక్ యాసిడ్ ఎందుకు సార్ అంటే, ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎక్కువగా ఈ ఫోలిక్ యాసిడ్ ఇస్తూనే ఉంటారు. ఇన్ని డబ్బాలు ఇస్తూనే ఉంటారు. ఎన్ని వాళ్ళు తింటారు అంటే చాలా చాలా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, దాదాపు ఎన్నో టాబ్లెట్స్ వేసుకుంటారు. ఓకేనా, దానికి రీజన్ ఏంటంటే అందులో ఉండేది ఈ ఫోలిక్ యాసిడ్ మ్యాక్సిమం. ఎందుకు సార్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఒక ఈ యొక్క ఉంటుంది కదా జైగోట్, ఈ జైగోట్కి ఇది ఏం చేసిద్ది అంటే సో నిర్దిష్టమైన ప్లేస్ని ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇట్లా ఈ యొక్క జైగోట్ అనేది గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఇది ఇలా చుట్టూ తిరుగుతూ ఉండిద్ది. ఇలా తిరుగుతూ ఉంటే సో దానికి ఏమైతే ఒక నిర్దిష్టమైన ప్లేస్ అనేది ఉండదు. అందుకని చెప్పి ఇదేం చేసిద్ది అంటే సో వచ్చేసి ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ అని ఇట్లా ఒక స్ట్రక్చర్ లాగా ఏర్పడింది. సో ఈ జైగోట్ వచ్చేసి దీనికి ఫిక్స్ అయిపోయి పిండం అనేది ఇలా పెరుగుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా, సో అందుకని ఇది ఫోలిక్ యాసిడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే ఆ యొక్క జైగోట్ ఎక్కడ ఉండాలో తెలియక అబార్షన్ అయిపోతుంది. ఓకేనా, సో దీన్ని ఏమంటారంటే ఇంప్లాంటేషన్ అంటారు. ఓకేనా, దీన్నే ఇంప్లాంటేషన్ అంటారు. ఈ యొక్క ఇంప్లాంటేషన్ ఇచ్చేది ఎవరు అంటే, ఒక పీటలాగా వేసేది ఎవరంటే ఈ యొక్క ఫోలిక్ యాసిడ్.
ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఏంటిది, B12. B12నే సైనోకోబాలమైన్ అంటారు, సయనోకోబాలమైన్ అంటారు. అయితే దీన్ని ఏమంటారు అంటే బ్లూ విటమిన్ అని కూడా అంటారు. బ్లూ విటమిన్ దీనిలో ఎక్కువగా ఏ మూలకం ఉండిద్ది సార్ అంటే కోబాల్ట్ ఉండిద్ది, అందుకే కోబాలమైన్ అన్నారు. కోబాల్ట్ ఎక్కువగా ఉంటుంది. సోర్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. లభించే పదార్థాలు ఏంటిది, లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగులో కే విటమిన్ B12 వస్తాయి. ఎవరిస్తారు, ఈకోలై బ్యాక్టీరియా ఇస్తుంది, అవునా. అందుకే దీన్ని ఏమంటారు, అనావశ్యక విటమిన్లు, నాన్ ఎసెన్షియల్ విటమిన్స్ అంటారు. అయితే చూడండి, అయితే ఇంకా ఏమైనా సోర్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి. ఇడ్లీ, మనం తినే ఇడ్లీలో ఏముంటాయి, మనం తినే ఇడ్లీలో ఈ యొక్క B12 ఉంటుంది. అంతేకాదు రెయిన్ డ్రాప్స్, వాన చినుకుల్లో కూడా ఇది ఉంటుంది. అంతేకాదు ఈస్ట్ ఉంది కదా, ఈ ఈస్ట్లో కూడా ఇది దొరుకుతుంది B12 అనేది, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్. మరి డెఫిషియన్సీ, లోపం వల్ల ఏమన్నా వస్తుందా సార్ అంటే వస్తుంది. పెర్నీషియస్ ఎనీమియా అంటే ఏంటి సార్ అంటే, ఓకేనా, ప్రమాదకర రక్తహీనత. ఈ పెర్నీషియస్ ఎనీమియా అంటే దాదాపు క్లోజ్. ఎందుకని, బాడీలో ఉండేది 6 లీటర్ రక్తం, ఈ 6 లీటర్ మొత్తం ఏమవుతుంది, సో 2 లీటర్స్ 3 లీటర్స్ కిందకి వచ్చేస్తుంది, మొత్తం రక్తమే ఉండదు. మరి రక్తం లేకపోతే ఎలా, రక్తం లేకపోతే అసలు రక్తం లేకపోతే ఎందుకు చనిపోతారు, రక్తం లేకపోతే ఎందుకు చనిపోతారు అంటే అవి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గా పనిచేస్తాయి. ఏంటిది, ఆక్సిజన్ క్యారీ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ క్యారీ చేస్తాయి. మరి ఆక్సిజన్ అందదు కదా, అన్ని బాడీస్ కి ఆక్సిజన్ కావాలి, ఓకే. ఎందుకని ప్రతి సెల్ జీవక్రియ జరుపుకుంటుంది, రెస్పిరేషన్ జరుపుకునే ఉంటుంది. మరి జరుపుకున్నప్పుడు దానికి ఆక్సిజన్ కావాలి కదా. సో బ్లడ్ తక్కువైపోతే ఆక్సిజన్ ఎవరిస్తారు, అందుకని చనిపోతారు అనమాట, బ్లడ్ తక్కువై, ఓకేనా. సో పెర్నీషియస్ ఎనీమియా, ఓకేనా. సో ప్రమాదకర రక్తహీనత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక చివరిగా వచ్చేసి ఒకసారి గుర్తుపెట్టుకోండి, B6 లోపం వల్ల ఏమొస్తుందంటే రక్తహీనత వస్తుంది. రక్తహీనత అంటే ఏంటిది, ఎనీమియా వస్తుంది. మరి B9 వల్ల ఏమొస్తారంటే సో మ్యాక్రిసైటిక్ ఎనీమియా అంటే ఏంటి సార్ అంటే WBC ప్రొడ్యూస్ అవ్వకపోవడం, ఓకేనా. అంటే తెల్ల రక్త కణాలు. ఇంకా ఏమొస్తారంటే మెగ్లోబ్లాస్టిక్ ఎనీమియా. ఇదేంటి సార్ అంటే ఎర్ర రక్త కణాలు పొడుగ్గా సాగినట్టు అయిపోవడం. అలా అయితే ఏమైతే సార్ అంటే హిమోగ్లోబిన్ ఉండదు. హిమోగ్లోబిన్ అవ్వకపోతే మనకి ఏంటి సార్ అంటే ఆక్సిజన్ అందదు. సరే B12 ఏంటిది, పెర్నీషియస్ ఎనీమియా అంటే ఏంటిది, ప్రమాదకర రక్తహీనత, ఓకేనా, ప్రమాదకర రక్తహీనత, ఓకేనా. సో ప్రమాదకర రక్తహీనత. సో B9, B6, B9, B12 ఈ యొక్క రకాలు వస్తాయి అన్నమాట, ఓకేనా. సో ఈ బేసిక్స్ తో మనం సో ప్రాబ్లమ్స్ చేద్దాము. చూడండి, ఫాస్ట్ గా అయిపోతాయి. ఇంత బేసిక్స్ ఇచ్చిన తర్వాత సో చాలా ఈజీగా అయిపోతుంది మీకు. సో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసారని అనుకుంటున్నాను. ఒక్కసారి ప్రాబ్లమ్స్ చూసే ముందు ఒక్కసారి రివైజ్ చేసుకోండి, లేదా నేను 2 minutes రివైజ్ చేస్తాను. జస్ట్ 2 minutes నేను రివైజ్ చేస్తాను, ఏం చెప్పాను, ఓకేనా. రివిజన్ అవసరం లేదనుకోళ్ళు, స్కిప్ చేసేయడమే, ఓకేనా. నెక్స్ట్ చూడండి, అసలు ఈ యొక్క విటమిన్ల అధ్యయనం ఏమంటారు, విటమినాలజీ అంటారు. విటమిన్స్ ఏంటిది, లునిన్ కనిపెట్టింది, ఓకే. లునిన్ ఆప్షనల్, అంటే ఇది కొంచెం కాంట్రవర్సీ, అందుకే చెప్తున్నాను. ఈ యొక్క లునిన్ లేకపోతే ఫంక్ అని పెట్టాలి, సరేనా. ఈ యొక్క విటమిన్స్ అనేది ఎవరు సార్ ఫస్ట్ టైం ఉచ్చరించారు అంటే ఫంక్ అనే శాస్త్రవేత్త 18th century, అదే 14th century. సో విటమిన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం, May 14. ఈ యొక్క విటమిన్స్ అనేవి May 14 జరుపుకుంటాం. మరి బ్లడ్ డోనర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం, ఓకేనా. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం, June 14. సో అయితే ఈ విటమిన్స్ ని వర్గీకరించారు ఎలా సార్ అంటే కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లుగా. ఎవరు సార్ అంటే హోప్కిన్స్ అనే శాస్త్రవేత్త. సో ADEK అనేవి కొవ్వులో కరుగుతాయి, BC అనేవి నీటిలో కరుగుతాయి. ఆ తర్వాత వచ్చేసి సో B కాంప్లెక్స్ ని ఎవరు సార్ విడదీశారంటే వర్గీకరించారంటే డ్యూరామెన్ అనే శాస్త్రవేత్త. ఆ తర్వాత వచ్చేసి సో ఇలా 1 to 3 ఉన్నాయి. అవి ఏంటి సార్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రజెంట్ ఇన్ ద స్ట్రక్చర్, ఓకేనా. సరే, ఫస్ట్ కనిపెట్టిన విటమిన్ అంటే C విటమిన్. B1 ఏంటి సార్ అంటే, మరి B1 ఏంటి సార్ అంటే సో ఫస్ట్ కనిపెట్టిన B కాంప్లెక్స్ విటమిన్, B కాంప్లెక్స్ స్ట్రక్చర్డ్ విటమిన్, ఓకేనా. సరే, నెక్స్ట్ హోప్కిన్స్ అనే అతను ఏం చేశారు సార్ అంటే, ఈ యొక్క హోప్కిన్స్ అనే అతను విటమిన్లు అని పిలవాలా, విటమిన్ అదనపు కారకాలు అని పిలిచాడు, కో ఫ్యాక్టర్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ల దేశం జపాన్ అని పిలుస్తారు. శతాబ్దం అంటే 18th century. వీటి యొక్క ప్రమాణాలు ఏమైనా ఉన్నాయంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ IU, ఓకేనా. నెక్స్ట్ సో అది ఇంట్రడక్షన్. చూడండి, ఇక్కడ రసాయనామాలు వెరీ ఇంపార్టెంట్, సరేనా. ఏ యొక్క రసాయనామం ఏంటంటే
విటమిన్ ఏ యొక్క రసాయనము రెటినాల్. దీన్నే యాంటీ జిరాప్థమాలియా అని కూడా అంటారు. సోర్సెస్ ఏమంటే బొప్పాయి, క్యారెట్, పండు మామిడి, పామాయిల్. ఈ యొక్క ప్లాంట్ సోర్స్ మొక్కలో లభించేది ఏ విటమిన్ గా ఉండదు, బీటా క్యారోటిన్ గా ఉంటుంది. మనం దాన్ని తీసుకున్నాక మన లివర్ ఏం చేసిందంటే ఏ విటమిన్ గా కన్వర్ట్ చేస్తుంది. సరే, లోపాల వల్ల ఏమైనా వస్తుందంటే రేచికటి, అంధత్వం, బైటాల్ డ్రాప్స్, జిరాప్థమాలియా. రేచికటి అంటే నైట్ బ్లైండ్నెస్, ఓకే, అంధత్వం అంటే నైట్ బ్లైండ్నెస్. ఏ విటమిన్ మనకి ఎందుకు సార్ అంటే, సో ఈ యొక్క రెటినాల్లో ఉండే రొడాప్సిన్, ఐడాప్సిన్ యొక్క వర్ణద్రవ్యాలను తయారు చేయడానికి ఈ యొక్క విటమిన్ అవసరం. మరి ఈ వర్ణద్రవ్యాలు ఏముంటాయి సార్ అంటే రాడ్స్, కోన్స్ ఉంటాయి. మరి ఈ యొక్క దండాలు ఈ యొక్క శంకులో మనకి ఎందుకు సార్ అంటే, సో రాడ్స్ ఏమో రాడ్స్ చూడడానికి మనకి వస్తాయి, కోన్స్ ఏమో పగలు చూడడానికి మనకి వస్తాయి. మరి ఇప్పుడు ఇవి రాకపోతే కోన్స్ పాడైపోతాయి, రాడ్స్ పాడైపోతాయి. రాడ్స్ ప్రొడ్యూస్ అయిపోతే టాస చూడలేము. సో కోన్స్ ప్రొడ్యూస్ అయిపోతే డే చూడలేము. ఇదేమో రేస్ ఇక్కడ వస్తుంది, ఇదేమో డైరెక్ట్ గా అంధత్వం వచ్చేస్తుంది. సో ఇవి ఏ రేషియోలో ఉంటాయి సార్ అంటే 15:1 రేషియోలో ఉంటాయి. సో డి విటమిన్కి వస్తే డి విటమిన్ ఏమంటారు, క్యాల్సిఫెరాల్. ఈ యొక్క క్యాల్సిఫెరాల్ని ఇంకా ఏమంటారు సార్ అంటే ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు. ఫ్రీగా దొరుకుతుంది కదా, ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు. సోర్సెస్ ఏంటంటే సన్లైట్, అంతేకాదు కార్డ్, లివర్ ఆయిల్, లివర్ అని కూడా గుర్తుపెట్టుకోండి. సో డెఫిషియన్సీ లోపల వల్ల ఏంటి సార్ అంటే రికెట్స్ చిన్నపిల్లల్లో, ఆస్ట్రోమలేషియా పెద్దవాళ్ళల్లో వస్తుంది. సో ఈ యొక్క సన్లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ యొక్క యువి రేస్ వస్తుంది సన్లైట్ నుంచి. సో ఈ యొక్క ఓజోన్ లేయర్ మనం కాపాడుతూ ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు అంటే డబ్సన్. సో అయితే ఓజోన్ లేయర్ చిల్లులు పడుతుందని చెప్పిన శాస్త్రజ్ఞుడు అంటే డబ్సనే. ఈ యొక్క ఓజోన్కి ప్రమాణాలు ఏమైనా ఉన్నాయంటే అది కూడా డబ్సనే. నెక్స్ట్ వచ్చేసి ఈ విటమిన్ టోకోఫెరాల్, దీన్నే బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. దీన్నే యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని కూడా అంటారు. యాంటీ స్టెరిలిటీ, స్టెరిలిటీ అంటే వంధత్వం. ఏం లేదు, ఒక పర్సన్, ఒక వ్యక్తి, ఒక మెయిల్ పర్సన్ తన పురుష లక్షణాలను కోల్పోతా ఉంటారు అనమాట. దేనివల్ల, ఈ విటమిన్ వల్ల. అందుకని ఈ విటమిన్ బాగా తీసుకోవాలా, ఓకేనా. సరే, సోర్స్ చూడండి, హనీ, సన్ఫ్లవర్ సీడ్స్ లేదా ఆయిల్. సో ఇంకేంటిది, స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు, డ్రై ఫ్రూట్స్, ఓకేనా. నెక్స్ట్ డెఫిషియన్సీ ఏముంది, స్టెరిలిటీ, వంధ్యత్వం. అదే ఆడవాళ్ళలో అయితే అబార్షన్స్. అంతేకాదు మగవాళ్ళలో ఏమైంది అంటే స్పర్మ్ కౌంట్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కే విటమిన్, దీన్నే ఫిల్లోక్విన్ అని అంటారు. నాన్ ఎసెన్షియల్ విటమిన్స్. ఎందుకు అంటే అనావశ్యక విటమిన్లు ఎందుకు అన్నా అంటే మనం ఆహారం ద్వారా తీసుకోవాల్సిన అవసరంలా లోపలే తయారవుతాయి. అంతేగాని మన బాడీకి అవసరం లేదని కాదు, మనం లోపల బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఓకేనా. సోర్సెస్ ఏంటంటే పెద్ద ప్రేగు, ఈ కోలై బ్యాక్టీరియా సింబయోసిస్ విత్ ద లార్జ్ ఇంటెస్టైన్, దెన్ ప్రొడ్యూస్ ద కే విటమిన్ అండ్ B12, ఓకేనా. సరే, నెక్స్ట్ ఇంకా ఏంటి సార్ అంటే సోర్సెస్ ఏమైనా సార్ ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఉంటాయి, తల్లి పాలల్లో కూడా ఉంటాయి. ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్, ఓకేనా. సో చిన్నపిల్లలకి అసలు కే విటమిన్ ఉండదు, మరి ఎలా, తల్లి పాలలు ఆటోమేటిక్గా ఉంటాయి. చూడండి, సూపర్ ఉంది కదా, ఓకే. నెక్స్ట్ డెఫిషియన్సీస్ ఏంటిది, హీమోఫీలియా. హీమోఫీలియా ఏమంటారు, రాయల్ డిసీజ్ అంటారు. ఎందుకని, సో ఎలిజబెత్ రాణికి ఆ డిసీజ్ ఉంది కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, బ్లడ్ క్లాటింగ్ లేట్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సి విటమిన్, ఆస్కార్బిక్ ఆమ్లం. ఈ ఆస్కార్బిక్ ఆమ్లం సి విటమిన్ ఏమంటారు, స్లిమ్ విటమిన్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా దేని దొరుకుతుంది, జామ పండు. జామ పండు ఏమంటారు, సిడియం గువా, పేదవాడి యాపిల్. సరే, లెమన్, సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్ ఫ్రూట్ ఏంటిది, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, ఓకేనా. ఇలాంటి వాటిలో దొరుకుతుంది. లోపం ఏంటి, స్కర్వీ. స్కర్వీ అయితే ఏంటి సార్ అంటే చిగుళ్ళు నుంచి రక్తం కారడం. అంతేకాదు ఈ సి విటమిన్ లేదనుకోండి గాయాలు తొందరగా మానవు, ఓకేనా. సో ఒక నార్మల్ పర్సన్కి ఒక గాయం 10 రోజులు తగ్గితే సి విటమిన్ లోపం అతనికి 20-30 రోజులు పడుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి B1 థైమిన్ అంటారు. దీన్ని యాంటీ బెరిబెరిక్ డిసీజ్ అంటారు, విటమిన్ అని కూడా అంటారు. సో ఇది ధాన్యం పై పొర, అల్యూరాన్ లేయర్ ఆఫ్ ది సో ప్యాడీ అంటారు, ఓకేనా. సరే, నెక్స్ట్ సో తౌడులో కూడా ఉంటుంది. అంతేకాదు లోపం ఏంటి సార్ అంటే బెరిబెరి అనే డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి B2నే రైబోఫ్లేవిన్ అంటారు. దీన్నే ఎల్లో విటమిన్ కూడా అంటారు. ఇది కౌ మిల్క్, ఆవు పాలలో దొరుకుతుంది. ఆవు పాలు పసుపు కలర్లో ఉన్న కారణం ఏంటిది, రైబోఫ్లేవిన్ B2. లోపం ఏంటిది, గ్లాసైటిస్ అంటే నాలుగు మీద ఎర్రని పొక్కులు రావడం. నెక్స్ట్ చూడండి, ఇదేంటి కీలోసిస్ అంటే ఏంటి సార్ అంటే నోటి మూలాలు పగలడం. నెక్స్ట్ వచ్చేసి B3 ఏమంటారు, నియోసిన్ లేదా నికోటిక్ ఆమ్లం అని కూడా అంటారు. దీన్నే యాంటీ పెర్లాగ్రా అంటారు. అంతేగా దీన్నే 4D విటమిన్ అంటారు. ఎందుకు సార్ అంటే డిమాటియా అంటే మతిమరుపు, డర్మటైటిస్ అంటే చర్మ వ్యాధులు, అంతేకాదు డెత్, చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా ఏముంది, సో విరోచనాలు, డయేరియా వచ్చే కూడా ఛాన్స్ ఉంది. సో దీనివల్ల సోర్సెస్ ఏముంటాయి, సోర్సెస్ ఏంటి అంటే సో అన్ని పదార్థాల్లో లభిస్తుంది. ఈ యొక్క లోపం ఏంటంటే పెర్లాగ్రా. నెక్స్ట్ వచ్చేసి B5 ప్యాంథోథెనిక్ యాసిడ్, దీన్నే ప్యాంథోథెనిక్ ఆమ్లం అని కూడా అంటారు. సో సోర్స్ ఏంటి సార్ అంటే స్వీట్ పొటాటో, అంతేకాదు ఈ చిలకడ దుంప బియర్లో కూడా దొరుకుతుంది, సరేనా. ఓకే, లోపం ఏంటంటే అరికాలలో మంటలు, బర్నింగ్ ఫీట్ అంటారు. సో ఇదేంటి మడమల నొప్పి అంటే యాంకిల్ పెయిన్స్ వల్ల సో B5 వస్తుంది.
నెక్స్ట్ B6 పైరిడాక్సిన్, ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో లోపిస్తూ ఉంటుంది. సో సోర్సెస్ ఏంటంటే జోగర్, బెల్లం, డ్రై ఫ్రూట్స్, పల్సెస్ అండ్ సో పల్సెస్ దొరుకుతుంది. లోపం ఏంటంటే ఎనీమియా అంటే రక్తహీనత, రక్తం సరిగ్గా ఉండదు వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి B7 బయోటిన్, దీన్నే హెచ్ విటమిన్ అని కూడా అంటారు, దీన్నే యాంటీ హెయిర్ ఫాల్ విటమిన్ కూడా అంటారు. సోర్సెస్ ఏంటంటే అంటే మనం తినే అన్ని పదార్థాల్లో మాక్సిమం బయోటిన్ ఉంటూనే ఉంటుంది. డెఫిషియన్సీ ఏంటంటే నర్వస్ డిజార్డర్స్, మెంటల్ సరిగ్గా గ్రోత్ అవ్వరు, ఫిజికల్గా గ్రోత్ అవుతారు కానీ తిక్కలుగా ఉంటారు కదా, సో అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి B9 ఫోలిక్ యాసిడ్, ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ ని ఎం విటమిన్ కూడా అంటారు. సోర్సెస్ బెల్లం, డ్రై ఫ్రూట్స్, పల్సెస్, ఒక గ్రీన్ లీ వెజిటేబుల్ కూడా దొరుకుతుంది. సో చూడండి లోపం ఏంటి సార్ అంటే మ్యాక్రోసైటిక్ ఎనీమియా, WBC ప్రొడ్యూస్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మెగలోప్లాస్టిక్ ఎనీమియా అంటే ఏంటిది, RBC అలాంటి అసలు అవ్వదు. అవ్వకపోతే ఏమైంది, హిమోగ్లోబిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుంది, ఆక్సిజన్ సరిగ్గా మనకి బాడీ మొత్తానికి సప్లై అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి సో ఇది చెప్పే కదా, సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కృత్రిమ ఫోలిక్ యాసిడ్, ఆర్టిఫిషియల్ ఫోలిక్ యాసిడ్ కనిపెట్టింది ఎవరు, ఎర్రాపగడ సుబ్బారావు. ఇది దగ్గర వెస్ట్ గోదావరి, భీమవరం. ప్లేగు, తన తల్లి ప్లేగుతో చనిపోయింది అని చెప్పే కదా, సో టెట్రాసైక్లిన్ అనే టాబ్లెట్ దాన్ని కనిపెట్టాడు, డ్రగ్ కనిపెట్టాడు. దాన్ని ఇప్పుడు అరియోమైసిన్ అని కూడా పిలుస్తున్నారు. అయితే చూడండి, అంతేకాదు క్యాన్సర్కి, ATPsకి, బోధకాలు, పైలేరియాకి, BCG వ్యాక్సిన్కి ఇంకా సో చాలా కనిపెట్టారు అతను. 1895 నుంచి 1948 తను సో జీవించి ఉన్నారు. 1995లో అతనికి వారోత్సవాలు, శతవారోత్సవాలు 100 సంవత్సరాలు చేస్తారు కదా, అవి కూడా చేశారు. సరే B12 సైనోకోబాలమైన్ అంటారు. ఎందుకు సార్ అంటే అందులో కోబాల్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకే కోబాలమైన్ అన్నారు. సో దీన్ని బ్లూ విటమిన్ కూడా అంటారు. సో సోర్సెస్ ఏంటి సార్ అంటే K విటమిన్, B12 అనేవి సో ఎక్కడ దొరుకుతాయి, ఈ కొలైలో దొరుకుతాయి. ఇంకా సోర్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగులు అవి దొరుకుతాయి అని అర్థం. సరే ఇంకా ఏమైనా సార్ అంటే ఉన్నాయి, ఇడ్లీ, రెయిన్ డ్రాప్స్, ఈస్ట్లలో కూడా దొరుకుతాయి. ఓకేనా, సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి B6 ఏమో రక్తహీనత, B9 ఏమో మ్యాక్రోసైటిక్ మెగలోప్లాస్టిక్, B12 ఏమో ఏంటిది, పెర్నీషియస్ ప్రమాదకర రక్తహీనత. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దామా, ఫాస్ట్గా 5 నిమిషాలు అవ్వకూడదు చూడండి క్వశ్చన్స్, ఎందుకంటే మనం ఇప్పటిదాకా సో ఇది ఇచ్చుకున్నాం కదా. సరే చూడండి, ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ సఫర్ ఫ్రమ్ రికెట్స్, ది పర్సన్ హ్యాస్ డెఫిషియన్సీ ఆఫ్, ఒక వ్యక్తి రికెట్స్ తో బాధపడుతుంటే ఆ వ్యక్తికి డాష్ లోపం ఉంటుంది. ఏ లోపం ఉంటుంది, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, రికెట్స్, D విటమిన్. చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవాళ్ళు ఆస్టియోమలేషియా అని చెప్పుకున్నాం కదా, సో అదే ఇది అనమాట. సరే నెక్స్ట్ వచ్చేసి విచ్ విటమిన్ ప్రమోట్స్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ ద బాడీ, శరీరంలో కాల్షియం ని శోషించడం ఏది ఉపయోగపడుతుంది, D విటమిన్ ఉపయోగపడుతుంది. దీన్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా, సో D విటమిన్ లేకపోతే మీరు ఏం తిన్నా ఏమవుతుందంటే వేస్ట్ మెటీరియల్ గా బయటకు వెళ్ళిపోతుంది కానీ బాడీ అబ్జర్వ్ చేసుకోదు. అర్థమవుతుందా, బాడీ అబ్జర్వ్ చేసుకోదు. D విటమిన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి సో మన కాల్షియం అనేది సో బ్లడ్ లోకి ఇలా ఈ యొక్క శోషించుకోవాలంటే D విటమిన్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ సోర్స్ ఆఫ్ జింక్, జింక్ దేనిలో ఎక్కువగా ఉంటుంది, జింక్ లేకపోతే బ్రెయిన్ డెవలప్ అవ్వదు. అర్థమవుతుందా, మతి మరుపు వచ్చి తొందరగా ఛాన్స్ ఉంది. అందుకే జింక్ చాలా ఇంపార్టెంట్. జింక్ కన్నా సరిగ్గా తీసుకోలేదనుకోండి మతి మరుపు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఎందుకు దొరుకుతాయి, చిక్కుడు గింజల్లో ఎక్కువగా దొరుకుతాయి. ఓకేనా, లిగ్మస్ చిక్కుడు గింజల్లో ఎక్కువగా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎసెప్షన్ అండ్ రీజనింగ్, బెరీబెరీ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. బెరీబెరీ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. నేనేం చెప్పాను, విటమిన్ యొక్క లోపం వల్ల వచ్చింది, వైరస్ వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ కాదు. కాబట్టి ఏంటిది, ఏ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఏ ఈజ్ రాంగ్ కాబట్టి సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ రీజన్, విటమిన్ డెఫిషియన్సీ కాజ్ డిసీజెస్, విటమిన్ లోపం ద్వారా ఇది కారణం అవుతుంది. కరెక్టే కదా, అంటే ఏ తప్పుగా ఉంది కానీ R మాత్రం రైట్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ, విటమిన్ ఏ గుడ్ సోర్స్ ఏంటిది, బొప్పాయి, క్యారెట్, పండు మామిడి, పచ్చి మామిడి కాదు, పచ్చి మామిడిలో C ఉంటుంది, పండు మామిడిలో A ఉంటుంది. పామాయిల్, ఇక్కడ ఏమున్నాయి మరి, క్యారెట్. ఓకేనా, ఎలా ఉంటుంది, బీటా కెరోటిన్ గా ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ అనేది మన లివర్ అనేది ఏం చేస్తుంది అంటే సో ఏ విటమిన్ గా మారుస్తుంది. నెక్స్ట్ ఏ విటమిన్ ఇస్ రిలేటెడ్ టు, సో ఏముంది, కోబాలమైన్ అనేది ఏంటిది, కోబాలమైన్ అంటే ఏంటిది, B12. ఆస్కార్బిక్ యాసిడ్ అంటే ఏంటిది, C విటమిన్. ఓకేనా, ఎమైనో యాసిడ్స్ అంటే ఏంటిది, ప్రోటీన్స్ సంబంధించింది కదా. సో ఇదేంటిది, రెటినాల్, ఏ విటమిన్ కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి నైట్ బ్లైండెస్ కాస్ డ్యూ టు ద, రేచికర్ దేని వల్ల వస్తుంది, రేచికర్ దేని వల్ల వస్తుంది, ఏ విటమిన్. ఇలా అడగచ్చా, రేచికర్ దేని వల్ల వస్తుందంటే రాడ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల. అవునా, దండాలు సరిగ్గా పనిచేయకపోవడం. దండాలు ఎందుకు పనిచేయవు, రొడాప్సిన్ సరిగ్గా
ప్రొడ్యూస్ అవ్వడం. రొడాప్సిన్ మరి ఈ రొడాప్సిన్ ఎక్కడ ఉంటుంది? రెటీనాలో ఉంటాయి. రెటీనా, ఇవన్నీ గుర్తుండాలి. ఓకేనా, ఎలాగైనా అడగచ్చు కదా. నెక్స్ట్, విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాదు స్కర్వీ? స్కర్వీ దేని వల్ల వస్తుంది? సి విటమిన్ కదా. సి విటమిన్ వల్ల స్కర్వీ వస్తుంది, అంతే కదా. నెక్స్ట్, సిట్రస్ ఫ్రూట్స్ కంటే విచ్ ఆఫ్ ది రిసోర్సెస్? సిట్రస్ ఫ్రూట్స్ నిమ్మజాతి పనులు ఏముంటుంది? సి విటమిన్. చెప్పే కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. థియరీ ఒకసారి మీరు స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ దాదాపు అయిపోతాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విటమిన్ ఇస్ నాట్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్? కొవ్వులో కరగని విటమిన్ ఏది? క్రింది వల్ల ఏ విటమిన్ కొవ్వులో కరిగేది కాదు? ఏడిఈకే. ఏడిఈకే కొవ్వులో కరుగుతాయి. బి కాంప్లెక్స్ సి కొవ్వులో కరగవు. ఇప్పుడు ఏముంది? ఏడిఈకే కాబట్టి సి ఉంది కదా, సి. నెక్స్ట్, వాట్ డస్ విటమిన్ కే డెఫిషియన్సీ లీడ్స్ టు? విటమిన్ కే లోపం దేనికి దారితీస్తుంది? ప్రాబ్లమ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. ఫస్టే ఉంది కదా, రక్తం గడ్డగట్టడంలో సమస్యను ఏర్పరుస్తుంది. జనరల్గా రక్తం అనేది 3 to 7 minutes రక్తం గడ్డగట్టిపోవాలి, లేదా 2 to 7 అంటారు, మాక్సిమం 3 to 7 అంటారు. 3 to 7 గడ్డగట్టిపోవాలి సాధారణ వ్యక్తికి, లేదంటే సో ఈ లోపం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ ద నార్మల్ క్లాటింగ్ ఆఫ్ ది బ్లడ్ ఇన్ ద బీయింగ్? ఓకే, హ్యూమన్ బీయింగ్. ఈ క్రింది వన్లో ఏ విటమిన్ మానవుల్లో సాధారణ రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడుతుంది? ఏది? కే విటమిన్. విటమిన్ అడిగితే కే, మూలకం అడిగితే కాల్షియం, ప్రోటీన్ అడిగితే ప్రోథ్రాంబిన్, తాంబ్రినోజన్. ఇవి నేను తర్వాత చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ అడిగింది ఏంటిది? విటమిన్ అడిగారు, అందుకే కే పెట్టాం. లేదు ఈసారి ఆప్షన్ ఏ కే, ఆప్షన్ బి కాల్షియం, ఆప్షన్ సి ప్రోథ్రాంబిన్, తాంబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ ఇలా ఇచ్చారనుకోండి 4 ఆప్షన్లు. ఇదేమో కే విటమిన్, కాల్షియం మూలకం ఎలిమెంట్, ఈ 2 ప్రోటీన్స్. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ ఇలా ఇచ్చారు, క్వశ్చన్ ఇలా ఇచ్చారు. క్రింది వానిలో ఏ విటమిన్ రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడుతుందంటే కే విటమిన్. ఇలా ఇవ్వాల ఈసారి ఆప్షన్స్ ఇవే. క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే క్రింది వానిలో ఏ మూలకం ఉపయోగపడుతుంది? ఏ మూలకం రక్తం గడ్డగట్టడంలో ఉపయోగపడుతుంది? కే పెట్టకూడదు, కాల్షియం పెట్టాలి. కే అనేది మూలకమా? అదొక విటమిన్. మూలకం కానీ వాళ్ళు అడిగింది ఏంటిది? మూలకం కదా, కాబట్టి ఇది పెట్టాలి. నెక్స్ట్, ఈ క్రింది సేమ్ ఇవే ఆప్షన్స్. క్రింది వన్లో ఏమేమి ప్రోటీన్లు ఉపయోగపడతాయి దేనికి? రక్తం గడ్డగట్టడంలో. అప్పుడు ఇదో పెట్టకూడదు, ఫైబ్రినోజన్ అండ్ ప్రోథ్రాంబిన్ పెట్టాలి. కంగారు పడకండి, నెక్స్ట్ టాపిక్లో చెప్తా, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి, విటమిన్ B1 ఈజ్ ఆల్సో కాల్డ్ as, B1 ఏమంటారు? థయామిన్. బయోటిన్ అంటే B7, నియాసిన్ అంటే B3, ఆస్కార్బిక్ అంటే సి విటమిన్. ఇలా మీకు కూడా ఫాస్ట్గా రావాలి. ఎలా వస్తుంది? నేను దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేశా, చాలాసార్లు రివిజన్ చేశా, మీరు చేస్తే వస్తుంది. నెక్స్ట్, విటమిన్ సి ఈజ్ ఆల్సో కాల్డ్ as, విటమిన్ సిని ఏమంటారు? ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు. మరి ఫోలిక్ యాసిడ్ ఏమంటారు? B9 అంటారు. రైబోఫ్లావిన్ ఏమంటారు? B2 అంటారు. ఎసిటిక్ యాసిడ్ అనేది ఒక ఆమ్లము, ఎందులో ఉంటుంది? వెనిగర్లో ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్, రిచెస్ట్ మిస్ అయిందా? ఓకే. వాట్ కాజెస్ బెరీ దేని వల్ల వస్తుంది? B1 లోపం వల్ల వస్తుంది. ఎక్సెస్ ఆఫ్ విటమిన్ B1 ఎక్సెస్ వల్ల కాదు, లో ప్రొడక్షన్ వల్ల వస్తుంది. డెఫిషియన్సీ ఆఫ్ B1, ఓకేనా. డెఫిషియన్సీ వల్ల B1 వస్తుంది, B1 లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్, ది రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి ఫ్రమ్ ద ఫుడ్. ఆహారం నుంచి విటమిన్ డి యొక్క గొప్ప మూలం అంటే సోర్స్ అనమాట. ఏ పదార్థాల నుంచి ఎక్కువగా దొరుకుతుంది అని అర్థం. చూడండి, కాటన్ సీడ్ ఆయిల్, పత్తి గింజల నూనె, ఆలివ్ ఆయిల్, కార్డ్ లివర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ ఇదేంటి? ఈ విటమిన్. ఇప్పుడు ఆన్సర్ అవుతుంది కార్డ్ లివర్ ఆయిల్. లివర్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, సో డి విటమిన్ అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విటమిన్ కంటైన్స్ ఏ మినరల్ ఆఫ్ కోబాల్ట్? కోబాల్ట్ అనగానే మీకు గుర్తు రావాలి, ఓకేనా. సో క్రింది వన్లో ఏ విటమిన్ కోబాల్ట్ విటమిన్ గా ఉంటుంది? ఏంటిది? B12. ఎందుకని? సైనో కోబాలమైన్ అంటారు కదా. అంతేకాదు దీన్నే బ్లూ విటమిన్ అని కూడా అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే బ్లూ విటమిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి, సో నియాసిన్ అంటే ఏంటిది? B3నే కదా నియాసిన్ అంటారు. B1 ఏమంటారు? సో B1 అంటే థైమిన్. B2ని రైబోఫ్లావిన్. అసలు B4 ఉందా? B4 లేదు. నెక్స్ట్, విచ్ విటమిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ కామన్ కోల్డ్? కామన్ కోల్డ్ లో ఏమి ఉపయోగిస్తారు? సో విటమిన్ సి చెప్పా, విటమిన్ సిగా ఉపయోగిస్తారు. విటమిన్ సి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరేమనుకుంటారు? లెమన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇంకా జలుబు పెరుగుతుంది అంటారు, కానీ కాదు, ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ అబోనెంట్ సోర్స్ ఆఫ్ ఐరన్?
ఐరన్ ఎక్కువగా దేనిలో దొరుకుతుంది? ఆకుకూరలో దొరుకుతుంది, ఏమన్నా? సో ఆకుకూరలో ఎక్కువగా దొరుకుతుంది. నెక్స్ట్, పెల్లాగ్రా ఈజ్ ఏ కాజ్ డిఫిషియన్సీ. పెల్లాగ్రా దేని లోపం వల్ల వస్తుంది? పెల్లాగ్రా దేని లోపం వల్ల వస్తుంది? పెల్లాగ్రా B3 వల్ల పెల్లాగ్రా వస్తుంది. కానీ ఏమి ఇచ్చారు? నియాసిన్ ఇచ్చారు. మరి నియాసిన్ ఏమంటారు? పెల్లాగ్రానే అంటారు. సో దీన్ని ఏమంటారు? సో ఆస్కార్బిక్ యాసిడ్ సి. ఆస్కార్బిక్ యాసిడ్ సి. ఇంత కదే నేను చెప్పాను, సి అనేనా? సి అని చెప్పాను. ఓకే, ఆస్కార్బిక్ యాసిడ్ సి. రైబోఫ్లోవిన్ B2, ఫోలిక్ యాసిడ్ B9. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ కే ఈజ్ ప్రొడ్యూస్ టు ద బ్యాక్టీరియా నార్మల్లీ ఫౌండ్. బ్యాక్టీరియా ద్వారా విటమిన్ కే సహజంగా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఎక్కడ? ఇంటెస్టైన్ లో ఉత్పత్తి అవుతుంది. మరీ ఇంకా డీటెయిల్ గా ఇస్తే లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగులో మాత్రమే దొరుకుతుంది, పెద్ద ప్రేగులో. నెక్స్ట్ వచ్చేసి సో వాట్ ఈస్ రైబోఫ్లావిన్? రైబోఫ్లావిన్ అనేది ఏంటిది? రైబోఫ్లావిన్ ఒక విటమిన్. ఏ విటమిన్ అది? B2 విటమిన్. ఓకేనా? నెక్స్ట్, సో ఇట్లా విటమిన్స్ గురించి ఇంకా అడిగే ఛాన్స్ ఉంది. నేను మీకు అందుకనే సో అవసరం లేకపోయినా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఎందుకు ఇచ్చానంటే ఖచ్చితంగా విటమిన్స్ అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అది ఎలాగైనా అడగండి. మ్యాక్సిమం ఇచ్చాను కాబట్టి మీకు ఒకవేళ కవర్ అవ్వకపోయినా ఎలిమినేషన్ ప్రాసెస్ అయినా మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. ఓకేనా? సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రివిజన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.